హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. నేను మీ సాయిదేవ్. ఈరోజు మీకైతే డబుల్ ధమాక్ అనమాట. ఒకే స్క్రీన్ మీద ఇద్దరు సూపర్ స్టార్లను చూసి ఎట్లా ఉంటది, అదే ఎన్టీఆర్ గాని రామ్ చరణ్ RRR సినిమా సూపర్ డూపర్ కదా. సో అట్లా ఈ రోజు ఫేమస్ ఇద్దరు సెలబ్రిటీలతో ఈ రోజు మేము ముందుకు వచ్చినాము. వీఆర్ ప్రెజెంటింగ్ యూ భయ్యా సనీ యాదవ్ అన్న అండ్ చెర్రీ అన్న. అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. బాగున్నా అన్న? బాగున్నా. ఇప్పుడే ఫ్రిడ్జ్ లో నుంచి తీసుకొచ్చిన ఆపిల్ పండ్లు ఎక్కువ అన్న కోసుకుంది అంటే మొత్తం ఆల్రెడీ పూర్తి చేసుకొని వచ్చారు కదన్నా. సో ఎట్లా అనిపించింది? ఇంకా పూర్తి కాలేదు, అదే కొంచెం బ్రేక్ ఓకే అన్న. ఇప్పటి వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఎట్లా ఉంది? సూపర్, నెక్స్ట్ లెవెల్. ఇప్పటి వరకు అయితే మాత్రం చెర్రీ, మేము తినే చెర్రీ కాదు. సో మీ పేరు చెర్రీ కదా, సో దానికి ఒరిజినల్ నేమ్ ఇంకేమైనా ఉందా? ఠాగూర్ అనేది ఒరిజినల్. ఠాగూర్ సినిమా చూసినారు. యా ఓకే అన్న. అసలు అమ్మ నాన్న ఇక్కడ ఉంటారు, ఏం చేస్తారు? మమ్మీ డాడీ ఇక్కడ చెన్నై. డాడీ వచ్చి ఒక స్టీల్ కంపెనీలో మేనేజర్ గా ఉన్నాడు. మమ్మీ వచ్చి హౌస్ వైఫ్ ప్లస్ షాప్ ఒకటి ఉంది, ప్రొఫెషనల్ స్టోర్. దాన్ని చూసుకుంటా అంటారు ఊరికే టైం పాస్ కి. మీరు ఫస్ట్ బైక్ ఎగ్జిట్ కదన్న మీది? ఫస్ట్ కొనుక్కున్న బైక్? సో అది కొనుక్కున్నది RX100. అంటే ఇప్పుడు ఎగ్జిట్ గిట మీరు ఫస్ట్ పర్చేజ్ చేశారు? RX100, తర్వాత పల్సర్, తర్వాత ఫేజర్, FZ250. FZ250 లో లాంగ్ రైడ్స్ ఎక్కువ పోవడం స్టార్ట్ చేసి. అంటే ఫస్ట్ బైక్ కొన్నప్పుడు ఆ మనీ ఇక్కడ నుంచి వచ్చినాయి, ఎట్లా కొనుక్కున్నారు? అది నేను బయట చెప్పొద్దు, దాని లోపల పడేస్తారు. అంటే హింట్ లెక్క కొంచెం చిన్న రేసింగ్ లో గెలుచుకుని ఇంకా డబ్బుతో కొనుక్కున్నా. బైక్ రైడ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నా థాట్ ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచే బైక్స్ అంటే ఇంట్రెస్ట్ చాలా. అప్పుడు సైకిల్ ఉండేది, సైకిల్ మీద స్టంట్లు చేసుకుంటే వేయేవాడిని. తర్వాత ఇంక బైక్స్ కొంచెం పెరగని మన టాయ్స్ కూడా పెరుగుతుంది కదా, ఇంకంతే. అంటే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసారా మరి మీరు ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు? ఎవరి ఇంట్లో అసలు సపోర్ట్ చేయరు. అసలు మా ఇంట్లో కూడా సేమ్ అట్లనే, కొంచెం కూడా సపోర్ట్ లేదు. కానీ ఓవర్ ద టైం పీరియడ్ వాళ్ళు చూస్తారు కదా మన గ్రోత్ ని. అది చూడంగానే ఓకే కొడుకు ఏదో ఒకటి చేస్తున్నారు అన్న ఇది ఉంటుంది కదా, ఇంకా అప్పుడు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇంకా ఓకే, సన్నీ అన్న ఒకే కూర్చోబెట్టిన అనుకోకూరి, అన్నకి ఇట్లా మాట్లాడిపిస్తా. మీరిద్దరు కలిసినప్పుడు ఎట్లా ఉంటారన్న? అసలు పని గొడవలు పడతారా, లేకపోతే మీ కన్వర్సేషన్ ఎట్లా ఉంటది? 99% అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే నేను ఒకటి అనుకుంటా కదా, నేను అనుకుంది సన్నీ కూడా అదే అనుకుంటాడు. సో ఇద్దరికి ఒక ర్యాపో ఉంది కదా, అనుకోకుండా థింకింగ్ కలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఎప్పుడు 3 years కన్నా ఎక్కువ అయిపోయింది. 4 years నుంచి ఉత్తరాఖండ్ రైడ్ చేసినప్పటి నుంచి 2020 ఆగస్ట్ లో నుంచి ఇప్పుడు 2024 4 years అయింది ఆల్మోస్ట్. ఇప్పటి వరకు ఒకసారి కూడా గొడవ రాలేదు. మేము అసలు ఫస్ట్ ఎట్లున్నామో మైండ్ సెట్లు సింక్ అయినాయి అంతే మెయిన్. అయితే అందరికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్కువ అయితే వేరే రాలేదని చెప్పేసి అట్లే లేదంట. ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది క్వశ్చన్ ఏంటంటే, మీరు వేరే యూట్యూబర్స్ తో కలవారు కదా, సో చెర్రీ బ్రో తోటి ఎందుకు కలిసారని చాలా మందికి క్వశ్చన్ అనమాట. అంటే ఫస్ట్ మెయిన్ ఏంటంటే బాగా మైండ్ సెట్ ఇద్దరిది ఆల్మోస్ట్. యాక్చువల్ చెప్తా బ్రో, ఎట్లా కలిసినాము. సన్నీతోని ఆడియన్స్ వచ్చి నాకు కమెంట్ చేసినారు అనమాట, మెసేజ్ చేసినారు. సన్నీ అనే నాకు అప్పుడు దాకా నేను ఒక్క వీడియో ఏదో చూసిన. ఇద్దరికి ఏంటంటే స్టార్టింగ్ నుంచి ముంబైకర్ నిఖిల్ అనేవాడు మాకు ఇన్స్పిరేషన్ అనమాట. కలిసిన వీడియో అది చూసిన, గొడవ అయింది అది. దాని తర్వాత నేను ఎక్కువ చూడలే, నాకు ఎక్కువ తెలియదు. సన్నీకి కూడా ఏదో ఒక 2 వీడియోస్ చూసింది. మన ఇద్దరం కలిసి రైడ్ చేయాల్సి ఉండే కదా, శ్రీలంక రైడ్. దాని వల్ల అప్పుడు తెలుసు జస్ట్. నాకు అప్పుడు ఏంటంటే, నాకు అప్పుడు సన్నీ అని పేరు చెప్పలే. నాకు వచ్చిన కంపెనీ వాళ్ళు నాకు పేరు చెప్పలే. ఇంకొక యూట్యూబర్ వస్తాడు నీతో పాటు కలిసి రైడ్ చేయాలన్నారు. నేను ఓకే అన్నా. కానీ అప్పుడు నాకు తెలియదు సన్నీ నేను కలిసి రైడ్ చేయాల్సిందని. కానీ అంటే అప్పుడు తెలుసు మీ ఇద్దరం అని తెలుసు, కానీ పరిచయం లేదు. ఒక ర్యాండమ్ వ్యక్తి. ఉత్తరాఖండ్ రైడ్ లో ఉన్నప్పుడు సన్నీతోని ఆడియన్స్ నాకు చెప్పినారు అనమాట, మెసేజ్ చేసి ఇట్లా ఉన్నారంటే నాతోని ఆడియన్స్ అన్నికి వెళ్ళి చెప్పినారు. సరే అని చెప్పి అప్పుడే ఇద్దరు నేను మెసేజ్ చేసినప్పుడు చూస్తే పక్కన హోటల్ కలిసిన ఫస్ట్ రోజే మాకు సింక్ అయిపోయింది బాగా. అంటే అనుకోకుండా కలిసి ఇంత దూరం ఇంత క్లోజ్ గా అవుతారని అనుకున్నారా? అస్సలు అనుకోలే. ఆ రైట్ ఇంకా ఏంటంటే, మేము చెర్రీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉండే, వాళ్ళ ఫ్రెండ్స్ రిటర్న్ వెళ్ళిపోయారు. సో అప్పుడు ఒక్కడే అయిపోయిండు. అప్పుడు నేను మా తమ్ముడు రైడ్ చేస్తున్నాం. అప్పుడు ఇంకా సరే నువ్వు కూడా ఇటే వెళ్ళేది, వెళ్దాం పదా అని చెప్పేసి అప్పుడు ఒక ఆల్మోస్ట్ 1 week 10 days కలిసి రైడ్ చేసినాం. జస్ట్ ఒక 2-3 days కే క్లోజ్ అయిపోయినాం. ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారు అంటే కొంచెం కన్నింగ్ అట్లా కాకుండా జస్ట్ ఇంకా మనలో ఎప్పటి నుంచి బాగా తెలిసిన ఒక ఫ్రెండ్ లాగా అయిపోయింది. సో ఇంకా అదే ర్యాప్ అట్లనే కంటిన్యూ అయితే వచ్చింది అనమాట. ఒకసారి మీరు యుఎస్కి వెళ్ళినప్పుడే ఏమో ఒంటరిగా ఇసబెట్టి పోయారంట కదన్నా?
అది యుఎస్ లో సన్నీ అక్కడ అంటే చాలా డాక్యుమెంటేషన్ వర్క్స్ చాలా పడి ఉంది అనమాట. నాకు ఫ్యామిలీతో బయట ఒక ప్రోగ్రామ్ ఉంది, సో అందువల్ల నేను సన్నీకి చెప్పిన ఈసారి ఒకసారి నువ్వు చూసుకొని నేను వెళ్ళేసి వచ్చేస్తా అని. కమిట్మెంట్ ఎక్కువ ఉంది నాకు అక్కడ, అందువల్ల వదిలేసి ఒక 1000 kilometers పోయినా అంతే. జస్ట్ అక్కడ నుంచి అక్కడ ముందుకు అంతే. జనాలందరూ ఏమనుకోరు అంటే ఏదో వెళ్ళిపోయింది, అంటే ఏదో గొడవ అయింది సో అట్లా వెళ్ళిపోయారు అన్నట్టు అనుకుంటున్నారు. నాకు ఫ్యామిలీకి నేను ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చిన, అందువల్ల కమిట్మెంట్ కోసం వెళ్ళిన. ఆ ఫ్యామిలీ అంటే మమ్మీతో రైడింగ్ చేసి కదన్నా మీరు? చేసిన, ఇక్కడ నుంచి తిరుపతి చేసిన. అప్పుడు అంటే మమ్మీతో రైడ్ చేయాలని ఎందుకు అనిపించింది? సో అప్పుడు చేసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నాకేంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసేది మా మమ్మీకి కూడా కొంచెం అర్థం కావాలని ఉంది, అందువల్ల రైడ్ తీసుకుపోయినా. కానీ వాళ్ళకి ఏజ్ అయింది కదా, వాళ్ళకి ఆబ్వియస్లీ నచ్చదు. అయినా మమ్మీ ఓకే అడ్జస్ట్ చేసుకునింది. సో అందువల్ల తెలియాలి మనం ఏం చేస్తున్నాం అన్నది తెలియాలి అని దానికోసం తీసుకుపోయినా. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ నుంచి మా మమ్మీ చాలా సపోర్టివ్ నాకు, అందువల్ల ఏదన్నా ఆమెతో ఏదో ఒకటి చేయాలని. ఒకవేళ మీరు రైడర్ కాకపోయి ఉంటే ఏమై ఉండేవాళ్ళన్నా? రైడర్ కాకపోయి ఉంటేనా ఏదైనా ఒక ఐటీ జాబ్ చేసుకుంటా కూర్చోవాడిని. ఆల్రెడీ చేసేవారు, అదే కంటిన్యూ అయ్యేది. ఇంకా స్టడీ ఎక్కడ వరకు చేసారన్నా? స్టడీస్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత 3-4 కంపెనీలు తిరిగిన, మనకి రైడ్ అనేది ఫిక్స్ అయిపోయింది. అందువల్ల ఇంకా వదులుకున్న జాబ్. రిస్క్ చేసిన అప్పుడు ₹1 మనకి రాకపోయిన దగ్గర నేను యూట్యూబ్ చేసి 3.5 years 4 years కి నాకు రూపాయి రాలే. అయినా నేను వీడియోస్ కంటిన్యూస్ పెడతానే ఉన్నా. నాకు సనికి ఒక సింక్ ఏంటంటే అదొకటి, మా ఇద్దరికి డబ్బుల గురించి కాదు, మా ఇద్దరికి ఏంటంటే ఏదన్నా ఒకటి చేయాలి మనం. ఇప్పుడంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బైకింగ్ దాంట్లో ఫస్ట్ ఏం చేస్తారంటే బైక్స్ ని తీసుకొచ్చి చేసి ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఆ బైక్ ని వదిలిపెట్టేసి నార్మల్ గా ఊర్లో తిరుగుకుంటే అట్లా చేస్తా ఉంటారు. మేము స్టార్ట్ చేసి ఊర్లో తిరిగితే ఇంటి బయట నుంచి చేస్తాను అంతే, ఈ నుంచి పోయి పాల ప్యాకెట్ కొనుక్కొచ్చి మోటో అట్లా 8 years నుంచి కూడా మేము చూస్తే మేము బైక్ ని వదిలిపెట్టలేదు, రైడ్ వదిలిపెట్టలేదు. మెయిన్ ఏంటంటే మాకు ఇప్పుడు ఏదో యూట్యూబ్ లో డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటే మాకు ఇప్పుడు అక్కడ వరల్డ్ రైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే సొల్లు క్రింజ్ చేసుకున్నా కూడా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, 5 times ఎక్కువ వచ్చాయి మేము చేసేదానికన్నా. కానీ ఇంకేంటంటే మాకు రైడ్ అది చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి, మనం ఏదో వచ్చినాం అందరిలాగా అన్నట్టు కాకుండా మనల్ని చూసి ఒక 4 ఇన్స్పైర్ అవ్వాలి, ఇట్లాంటివి చేయాలనేది మా ఇద్దరిది ఐడియాలజీ, ఇద్దరిది అదే సేమ్. ఇంకా మాకు అందుకే ఇప్పుడు ఈ వరల్డ్ రైడ్ లో కూడా ఎంత డబ్బులు ఇంకా కొన్ని సార్లు అయితే ఇంకా చెప్తే ఇజ్జత్ పోతుంది, కానీ 20,000-30,000 ఉన్న స్టేజ్ కూడా వచ్చింది, జీరో ఉన్న స్టేజ్ కూడా వచ్చింది. అయితే జీరో, లాస్ట్ జీరో. ఇంకా నెక్స్ట్ రోజు మేము తినాలంటే కూడా మాకు డబ్బులు లేదు, అంత స్టేజ్ కూడా. మళ్ళీ తర్వాత ఇంకా ఎట్లా గెటనై మళ్ళీ ఎందుకంటే మాకు ఎవరితోని గైడెన్స్ లేదు. ఈ వరల్డ్ రైడ్ అనేది మాకు ఎవరితోని గైడెన్స్ లేదు, ఏదన్నా మేము పడిలేస్తేనే. ఇంకా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చేసిన వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద అంటే ఇండియాలో మీరు లెక్క పెట్టుకోవచ్చు. ఆ లెక్క పెట్టుకున్నా కూడా మేము చేసే రూట్స్ ఎప్పుడు చేయలేదు. నేను ఎందుకు అంత కోపంగా చెప్తానంటే, మేము వరల్డ్ రైడ్ ఏం చేయాలని చెప్పి ఒకరికి మెసేజ్ చేస్తే, ఆల్రెడీ చేసిన వాళ్ళకి మెసేజ్ చేస్తే లిటరల్ గా బ్లాక్ చేసిండు. ఇంకొకరేమో కమిషన్ అడిగిండు, 2% కమిషన్ నువ్వు నాకు అనిండు. అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఏంది, వాళ్ళు పెద్ద ఇన్స్పిరేషన్, వాళ్ళు పెద్ద బైకర్స్, వాళ్ళు బైకర్స్ దగ్గరే కమిషన్ అడుగుతారు వాళ్ళు అంతే. ఇప్పుడు నా దగ్గర కానీ సన్నీ దగ్గర కానీ జెన్యున్ గా ఒక అబ్బాయి వచ్చి అడిగిందంటే, ఇప్పుడు నిన్న కూడా ఒక అబ్బాయి వచ్చిండు, నాకు ఇట్లా కార్నెట్ ఎక్కడ తీసుకోవాలి తెలియదు బ్రో అది అంటే ఇక్కడికి, ఎందుకంటే ఆ అబ్బాయి చాలా రైడ్ చేసింది నాకు తెలుసు, ఇది ఖచ్చితంగా చేస్తాడని తెలిసినప్పుడు నేను వాడికి సపోర్ట్ చేయాలని చేసిన, ఇక్కడికి వెళ్ళి చేయాలని చెప్పి. కొంతమంది టైం పాస్ చేస్తారు, మనకు అర్థమైపోతుంది, అర్థమైపోద్ది. అందువల్ల మేము వాళ్ళకి చేయము. కానీ మేము చేయాలనుకున్నప్పుడు అడిగినప్పుడు ఒకటి సపోర్ట్ చేయలేదు ఎవ్వరు. అందువల్ల మా కసి ఏంటంటే ఎవ్వరు చేయండి, వరల్డ్ రైడ్ చేసినావు కదా, ఒక కంట్రీ నుంచి పోతావు అటు పోతావు, మేము అట్ట కాదు, ఆ కంట్రీలో ఉన్న డేంజరస్ రూట్ మేము చేస్తాం. జస్ట్ ఇప్పుడే ఆస్ట్రియా నుంచి ఒక బైకర్ సౌత్ అమెరికా గోవాలో ఎట్లా అని చెప్పేసి మెసేజ్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో. అంతేనా, మన లైఫ్ లో మనం ఎంతైతే కష్టపడతామో అంత పైకి, మీరు అంత కష్టపడతారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు. సో ఎవరైనా సరే అన్న, మనం లైఫ్ లో సక్సెస్ కావాలంటే దాని వెనకాల చాలా కృషి ఉంటుంది అన్న. మీరు ఈ స్టేజ్ కి రావడానికి ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు, మధ్యలో సమస్యలు ఏమైనా ఉంటాయి కదన్న, ఎట్లాంటి? ఇనిషియల్ స్టేజ్ లో అయితే ఇద్దరిది సేమ్ ఒకటే స్టోరీ ఆల్మోస్ట్. అదేందో మరి సింక్, ఎవరు సపోర్ట్ చేయకుండా మీ ఇద్దరమే కష్టపడ్డాం, కొంచెం నవ్విరు ఎక్కిరిచ్చారు. ఇంకా మా ఊర్లో అయితే దారుణం, ఇంకా కెమెరా పెట్టుకుని ఏదో ఒకటి చేసుకుంటే కానీ ఒక స్టేజ్ వచ్చినాక పేరెంట్స్ అర్థం చేసుకున్నారు కొంచెం, ఓకే ఇంకా వీడికి ఇది తప్ప ఇంకేం రాదు, మనం వేరే దాంట్లో చేర్పించినా కూడా వీడు ఉండడు చెయ్యడు, ఇందులోనే
ఇంకా వీడిని వదిలేద్దాం ఫ్రీగా అని కొంచెం వదిలేసిన తర్వాత ఇద్దరిది ఆల్మోస్ట్ అట్లనే. ఇంకా మాక్సిమం చెప్పాలంటే మాత్రం చెర్రీ ఆయన ఫస్ట్ బైక్ కొన్నా, కెమెరా కొన్నా సొంత డబ్బులతో కొనుక్కున్నాడు. ఇప్పుడు నేను కబడ్డీ ఆడి నాకు వచ్చింది ఆడి యావరేజ్ వచ్చి నాకు దాంట్లోనే నేను ఎట్లనో ఆడి మా తమ్ముడితో వెళ్ళి ఆ డబ్బులు కొంచెం అట్లా సేవ్ చేసుకొని నేను అట్లా స్టార్ట్ చేసిన. ఇనిషియల్ ఏంటంటే బ్రో మాకు పీపుల్ నుంచి దొరికే ప్రేమ ఉంది కదా, అది పెద్ద అడిక్షన్. అంతే అన్న, అది అందరికి దొరకదు. అది వాళ్ళు ఇచ్చే ఒక లవ్ సపోర్ట్ ఉంది కదా, అది అందరికి దొరకదు. అది దొరికినప్పుడు దాని కోసం మనం కరెక్ట్ గా ఉండాలి కదా. అంతే, అది మేము చేయాలనుకుంటున్నాం. మేము స్టార్టింగ్ లో ఏం చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. అది ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా అదే మనం కంటిన్యూ చేయాలనేది మా ఇది. అంతే అన్న, మన రిలేటివ్స్ కానీ మన బ్లడ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళు మనకు ప్రేమను అందిస్తున్నారంటే అది మనకు తెలుసు. ఇంకోటి పేరెంట్స్ సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది కూడా దాని వల్లే. వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రేమను చూసిన తర్వాత వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇంకా దానికి మేము వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మీకు లైసెన్స్ రాకముందే 100 కిలోమీటర్లు రైడ్ పోయారంట కదా, మరి అప్పుడు పోయినప్పుడు పోలీసులు పట్టుకోవడం కానీ అట్లాంటి ఏం జరగలేదు బ్రో. అట్లాంటిది బతికిపోయినా ఏంటంటే అప్పట్లో అంత పెద్ద మెచ్యూరిటీ కూడా లేదు. అప్పట్లో మెచ్యూరిటీ లేదని కదా, అప్పట్లో లాంగ్ రైడ్స్ అనేది తక్కువ. ప్లస్ పోలీస్ పట్టుకోవడం అన్నది హెల్మెట్ మ్యాండేటరీ కూడా కాదు అప్పుడు ఆ టైంలో. సో పెద్ద ఇదే అనిపించలేదు. మీ ఫస్ట్ వీడియో హౌ టు ఫిక్స్ గోప్రో అని వీడియో కదా, దానికి ముందు ఇంకొక వీడియోస్ ఉంది కానీ ప్రైవేట్ లో పెట్టేసిన. అప్పుడు మీ ఏజ్ ఎంత అన్న? 6 years బ్యాక్ ఆ వీడియో తీసినప్పుడు 18 అనుకుంటా, 18, 19 అనుకుంటా. 21 ఎప్పుడన్నా 27. అయితే మా ఆడియన్స్ కున్న ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరి పెళ్ళి ఎప్పుడు అసలు? మా ఇద్దరుగా టైం ఉంది ఇద్దరు కాబట్టి మీ ఇద్దరికి అప్డేట్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని. చేసుకోవాలి బ్రో. ఏమో నాకు ఫోకస్ అంతా ఇంకా వరల్డ్ రైడ్, నెక్స్ట్ రేసింగ్, దాని మీద ఉంది మా ఇద్దరు ఫోకస్. సో అది అంటార్టిక్ పోయే ప్లాన్లు ఉన్నారంట కదన్నా. సో కానీ దానికి మేము పోయి చేయలేస్తాం బ్రో, కాకపోతే బడ్జెట్ దానికి చాలా ఎక్కువ అవుతుంది. కొన్ని బ్రాండ్స్ ని స్పాన్సర్ అడిగినాం, బట్ ఎవరంతా. ఇంకొకటి బ్రో, ఈ బ్రాండ్స్ ఉంది కదా, మొత్తం ఉన్న వాళ్ళంతా హయ్యర్ ఆఫీసర్స్ అందరూ చూసినంటే నార్త్. వాళ్ళతో సపోర్ట్, వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటుంది కదా, ఆ కాంటాక్ట్స్ ఆ సర్కిల్ లోపటే ఏదైనా వాళ్ళు అసలు పెద్ద రైడ్ కూడా చేసి ఉండరు. వాళ్ళకి అంత సపోర్ట్ చేస్తారు, పోస్టులు పెడతారు. చాలా కాంట్రవర్సీ అయింది రీసెంట్ గా. మాకైతే మేము ఎన్నిసార్లు అడుక్కున్నా, నేను చూపిస్తాను మీ వాట్సాప్ లో, రిప్లై కూడా లేదు కనీసం. అట్లీస్ట్ చూద్దాంలే ఇప్పుడు బాగా ఇది లేదు అది లేదని చెప్పొచ్చు కదా, రిప్లై కూడా రాదు. దాని ఎట్లుంటదంటే ఇంకా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ సర్కిల్లో ఉండి జస్ట్ అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మనాలి పోయించినా కూడా అడిగి ఎక్కువే. వాళ్ళు మనాలి పోయించినట్టు మీరేంది ఆఫ్టర్ ఆల్ వరల్డ్ రైడ్ చేస్తారు. మనాలి ఢిల్లీ నుంచి మనాలి పోయిండు, అది కూడా 4 రోజుల్లో. ఏమనుకుంటారు మామూలు విషయమా అన్న రేంజ్ లో అలా థాట్స్ ఉంటాయి. అంతే అన్ని రోజులలో అంతే ఉంది కదన్న. మంచి స్ప్రెడ్ అయినంత ఉందా, చెడు స్ప్రెడ్ అయినంత ఉందనగా మంచి చెడుగా, అంతే వాళ్ళు అట్లే ఉంటారు. కానీ మనకంటూ ప్రేక్షకులు ఉన్నారు కదన్నా మీకు లవ్ పంచడానికి. ఓకే అన్న, అసలు లైఫ్ లో ఎన్ని రోజులు అని రైడ్స్ చేస్తారన్న? మిగతా ఏమైనా గోల్స్ ఉన్నాయా ఇద్దరికి? గోల్స్ అంటే చాలా ఉంది బ్రో. ఇంకొకటి బైక్ రిలేటెడ్ గోల్స్, ఓన్లీ బైక్ రిలేటెడ్, బైక్ రిలేటెడ్ అంతే గోల్స్. అదేంటంటే అది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్. అది ఇంకా మాకు బైకింగ్ అయితే మాకు ఎంత వరకు ఓపిక ఉంటుందో, 60 సంవత్సరాలు వచ్చినా 70 వచ్చినా బతుకుంటే అప్పటి వరకు ఓపిక ఉండాలి కదా, బండి ఎక్కి కూర్చొని తోడడానికి. అప్పటి వరకు అయితే మేము బైక్ వదిలిపెట్టాం, ఆలో కార్లో తిరుగుతాం, ఫ్యామిలీతో అటు ఇటు వెళ్ళి రావాలన్నప్పుడు అట్లా పోయి వస్తాం. కానీ బైక్ అయితే మాత్రం లాస్ట్ వరకు అది మా బాడీలో ఒక పార్ట్, మూడో చెయ్యో మూడో కాలో లాగా ఇంకా. అదే అన్న. ఓకే అన్న, ఇప్పుడు సన్నీ అన్న అయితే గివ్ అవే ఐఫోన్స్ అవి ఇచ్చింది కదా, మీరు ఫస్ట్ గివ్ అవే ఏది ఇచ్చారు, ఎందుకు ఇవ్వాలనుకున్నారు? నేను ఫస్ట్ గివ్ అవే అంటే హెల్మెట్ ఇచ్చిన అనుకుంటా. హెల్మెట్, తర్వాత జాకెట్, రైడింగ్ జాకెట్, తర్వాత బైక్ కూడా గివ్ అవే ఇచ్చిన. అడ్వెంచర్ 390. అదేంటంటే అడ్వెంచర్ 390 అంతా గివ్ అవే ఇచ్చేటప్పుడు నాకేమనిపిస్తుంది, అది ఊరికే ఇక్కడ నేను వరల్డ్ రైడ్ చేస్తానా, ఇక్కడ ఎవరు నడపట్లే అని చెప్పి ఊరికే ఉన్నది. మా డాడీని అడిగినా నడుపుతావు డాడీ అని. ఆయన ఏమో నాకు హైట్ సరిపోదు అన్నది. సరేలే ఇంకెవరికైనా పనికి వచ్చే వాళ్ళకైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇంకా మా తమ్ముడికైనా ఎవరికైనా ఇద్దాం అనుకున్నా. వాళ్ళు కూడా మా వాళ్ళ మెయింటైన్ చేయలేము అది ఇదని ఇచ్చినారు. సరేలే అని చెప్పి మన కోసం ఇంత సపోర్ట్ చేసిన వల్లే కదా మనం ఆ బైక్ ఉన్నాం, వాళ్ళకే ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇచ్చేసిన. ఇంకా BMW బైక్ ఉంది కదన్నా, చాలా మంది ఏంటంటే సన్నీ అన్న దగ్గర చూసి కొనుక్కున్నాం అంటారు. సో అట్లనే కొనుక్కున్నారా లేకపోతే మీ డెసిషన్ గా కొనుక్కున్నారు? BMW నేను సన్నీ నేపాల్ లో ఉన్నప్పుడు మేము ఇది బుక్ చేసినాం, ఆఫ్రికా ట్విన్. ఇద్దరు నైట్ కూర్చొని డిస్కస్ చేస్తా అంటే ఓకే ఆఫ్రికా ట్విన్ బుక్ చేద్దాం అని చెప్పేసి హైదరాబాద్ బుక్ చేసినాం. తర్వాత వచ్చి టెస్ట్ రైడ్ చేసిన.
నాకు మైండ్ లో ఏంటంటే సర్వీసింగ్ ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ నుంచి వెల్ రైడ్ చేయాలని ఉండే, కానీ చేస్తామో చేయలేము, అంత బడ్జెట్ మనం చేయగలుగుతాము అని ఒక డౌట్ ఉండింది. ఒకవేళ చేస్తే అప్పుడు మనకి ఈ బైక్ కావాల్సి ఉంటుంది మనకి అన్న ఒక థాట్ నేను ఆఫ్రికా క్యాన్సిల్ చేసి BMW కొనుక్కున్నాను. రీజన్ ఏంటంటే ఎక్కడికి పోయినా సర్వీస్ ఉంటుంది, పార్ట్స్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అన్ని ట్రయంఫ్ ఉంది కదా, ఒక పార్ట్స్ దొరకాలంటే చాలా కష్టపడినాం మేము. దానికోసమని లావోస్ నుంచి ఇండియా వచ్చి ఇండియాలో పార్ట్స్ తీసుకొని మళ్ళీ లావోస్ వచ్చింది ఒకసారి అయితే. సౌత్ అమెరికా కూడా అసలు ఎక్కడ చిన్న ఆయిల్ ఫిల్టర్ కూడా దొరకట్లేదు. ఆయిల్ ఫిల్టర్ కూడా దొరకట్లేదు. ఇప్పుడు BMW అయితే అట్లా కాదు, ఎక్కడ పోయినా అన్ని దొరుకుతుంది మనకి. ఆ సర్వీస్ దీనికోసం అది కొనుక్కున్నా. ఇంకా మీరు బైక్ హెలికాప్టర్ కి కట్టుకొని తీసుకుపోయారంట కదా, సో ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే అక్కడ బ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోయింది, వరదలు వచ్చి బ్రిడ్జ్ కొట్టుకొని వెళ్ళిపోయింది. సో ఇంకా వేరే రూట్ లేదు వెళ్ళడానికి. రూట్ ఉంది ఇక్కడ నుంచి అయితే జస్ట్ మనం ఒక 500 మీటర్ల బ్రిడ్జ్ దాడితే అయిపోతుంది. ఆ 500 మీటర్ల కోసం మళ్ళీ ఒక 6,000-7,000 కిలోమీటర్లు యూటర్న్ కొట్టుకొని రావాలి ఆ ప్లేస్ కి వెళ్ళడానికి. కొంచెం స్పేస్ కోసం 6,000 అంతే. ఇంక వేరే ఎందుకంటే ఆస్ట్రేలియా ఏంటంటే ఒక రోడ్ ఒకటి, అదేంటి గ్రేట్ ఓషన్ రోడ్ ఒకటి, గ్రేట్ సెంట్రల్ రోడ్ ఒకటి, ఇట్ సైడ్ డార్విన్ రోడ్ ఒకటి, స్టూవర్ట్ హైవే మధ్యలోది 3 హైవేస్ 4వ హైవే మధ్యలో ఇట్లా క్రాస్ అయ్యేది అనమాట. సో మేము ఈ లాస్ట్ హైవేలో ఉన్నాం. లాస్ట్ హైవేలో ఆ ఒక 500 మీటర్స్ దాటకపోతే మేము మళ్ళీ తిరుక్కొని ఒకటి గ్రేట్ సెంట్రల్ రోడ్, అక్కడే మేము మా ప్రాణాలు పోయే సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా ఆ రూట్ లో మేము తిరిగి వెళ్ళలేము, లేకపోతే ఇటు తిరుక్కొని ఇటు రావాలి. అటు వచ్చినామంటే ఇటు సైడ్ పార్ట్ కవర్ చేయలేము మేము, టోటల్ ప్లాన్ కొలాప్స్ అయిపోద్ది. అందువల్ల ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తా అంటే అక్కడ ఏంటంటే ఫెర్రీ ఉందన్నమాట. ఇప్పుడు మన కోవిడ్ లో ఇప్పుడు ఎట్లా ఎసెన్షియల్స్ ఒకటి పంపించినారు కదా, సేమ్ అట్లనే అక్కడ కూడా ఎసెన్షియల్ వెహికల్స్ ఒకటి పంపిస్తా ఉన్నారు. అది 4x4 ఉండాలి. ఎందుకంటే అటు సైడ్ ఇక్కడ నుంచి పిక్ చేసుకుంటారు, అటు సైడ్ ఎక్కే ప్లేస్ వచ్చి కొంచెం బ్యాడ్గా ఉందన్నమాట. అందువల్ల 4x4 కావాలని మమ్మల్ని అలౌ చేయలే. సో 4x4 కావాలని మమ్మల్ని అలౌ చేయలే. 400 వెహికల్స్ వెయిటింగ్ లో ఉండింది అనమాట. సన్నీకైతే ఇంకా సన్నీ నాకు ఇద్దరికి వెళ్ళిపోదాం అనుకున్నాం, ఇంకా వేరే దారి లేదురా అని. సడన్ గా ఒక స్పార్క్ వచ్చింది, హెలికాప్టర్ తీసుకుపోదామని. పక్కన దానికి మళ్ళీ 4-5 డేస్ వెయిట్ చేసిన. 4-5 డేస్ వెయిట్ చేసినాం. నేను వెళ్ళినా అడిగిన వాళ్ళని, వాళ్ళు అలౌ చేయలేదు. ఇంకా బయటకు వచ్చినాం, సరే మనం హెలికాప్టర్ తీసుకుపోదాం బైక్ అనుకున్నాం. మేము ఇంత కష్టపడి పాసిబుల్ అని కూడా తెలియదు అసలు. ఇంత కష్టపడి రైడ్ చేసిన దానికన్నా ఆ హెలికాప్టర్ లో తీసుకుపోయిన దానికి అందరూ ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు దానికి. అంతే కదా, అసలు ఆ తాటికి ఎవరికి వచ్చి ఉండకపోవచ్చు మీకు తప్ప. హెలికాప్టర్ లా గట్టి తాళ గట్టి మరి పాలసీమాలలో పోతారు కదా హీరో, అట్లా అక్కడ సడన్ గా మేము గూగుల్ మ్యాప్స్ లో సర్చ్ చేసినాం, పక్కన ఎయిర్పోర్ట్ ఏదైనా ఉందా సర్చ్ చేస్తే ఒకటి వచ్చింది. వాళ్ళు ఏంటంటే ఫుడ్ ఉంటుంది కదా, ఫుడ్ కానీ ఈ పెస్టిసైడ్స్ కానీ అవంతా హెలికాప్టర్ తీసుకుపోయి డెలివరీ చేస్తారనమాట. వాళ్ళకి కాల్ చేసి ఇట్లా బైక్ తీసుకుపోవాలన్నాం. వాళ్ళు ఏమనుకున్నాం, వాళ్ళు కూడా షాక్ అవుతారు ఏమనుకుంటే ఫొటోస్ పంపించింది బైక్స్ చూద్దామంటే. ఇంకా అప్పటికప్పుడు రోడ్లోనే అప్పటికప్పుడు ఫోటో తీసి పంపించి అంతా ఓకే చేసి రేట్ ఎంత మాట్లాడి అంతా డిసైడ్ అయ్యి అయితే క్యాప్టెన్ రావాలంటే 5 డేస్ ఆగాలన్నారు. 5 డేస్ 4-5 డేస్ ఉన్నాం. 4-5 డేస్ ఇంకా అక్కడే ఒక రూమ్ తీసుకొని ఇంకా అక్కడే ఉన్నాం. ఇంకా అట్లే అయింది. ఇప్పుడు మనము ఎవరికైనా సరే ఒక స్టేజ్ కి రావాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంటుంది అన్న. సో మీ లైఫ్ లా ఎప్పుడైనా అసలు యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చినాం రా బాబు అని ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే కొన్నిసార్లు అనిపించింది బ్రో, కానీ కొన్నిసార్లు మాత్రం అమ్మాయి ఇదే బాగుంది అన్నట్టు కూడా అనిపించింది. అంటే అన్ని ఫీలింగ్స్ ఉంటాయి, ఎందులోనైనా అన్ని ఉన్నట్టు ఇందులో కూడా అన్ని అనిపించింది. ఇప్పుడు డే టు డే జాబ్ వెళ్ళినా కష్టం ఉంటది, ఏ చేసినా కష్టం ఉంటుంది, అన్నిట్లో కష్టం ఉంటది. కానీ మనం నచ్చింది చేసి కష్టపడడం బెటర్, నచ్చకుండా ఒక పని చేసి దాంట్లో కష్టపడ్డానికన్నా. సో అదే మీరు చాలా ప్లేస్లకు వెళ్తా ఉంటారు కదా, వాళ్ళ రైడ్ అయినా కాకుండా మన దగ్గరకు వచ్చినాక వెళ్ళినప్పుడు ఒక మీ ఫ్యాన్స్ కానీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ సెల్ఫీలు అడుగుతా ఉంటారా? ఇస్తారా మరి? లేకపోతే ఎందుకు అంటే చాలా మంది ఎట్లుంటారు అన్న, కొంచెం సెల్ఫీ కోసం పోతే లేదు లేదు తర్వాత సెల్ఫీ అయితే ఇస్తాను, రక్తం అంటేనే కష్టం, రక్తం కూడా ఇస్తాం వాళ్ళ కోసం ఏదన్నా. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటన్నా దీని తర్వాత? ఇప్పుడు కొంచెం బ్రేక్ తీసుకున్నారు కదా వాళ్ళ రైడ్ కి, సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను? ఇది బ్రేక్ అని కాదు బ్రో, యాక్చువల్లీ మేము కరెక్ట్ సీజన్ కోసం వెయిట్ చేస్తాను. యాక్చువల్లీ సౌత్ అమెరికాని మేము అన్ సీజన్ లో పోయినాం అనమాట. అసలు ఆ సీజన్ లో రైడ్ అంటేనే అక్కడ బైక్స్ బయటకు తీరు, అంత చలి. ఆ చలిలో ఎట్టో గట్ట రైడ్ చేసి కష్టపడి వచ్చేస్తాం. ఇంకా మళ్ళీ ఒక తప్పు చేయకూడదని కరెక్ట్ సీజన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే నెక్స్ట్ అనుకునేది ఏంటంటే ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా నుంచి మొరాకో. అది కూడా ఏంటంటే అందరు చేసే ఒక రూట్ ఉంది, ఆ రూట్ లో కాకుండా
తెలుసు కదా, ఇంకా మోస్ట్ డేంజరస్. అంతే అన్న, మీరు అంటే ప్రతి ఒక్కటి డిఫరెంట్ గానే చేస్తారు అన్న వాళ్ళు, మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు, మనం చూస్తూనే ఉంటాం రోజు. ఓకే అన్న, మరి ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వెదర్ కి మీరు ఫారెన్ కి వెళ్ళినప్పుడు అక్కడ వెదర్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో ఈ వెదర్ కి ఎట్లా మీరు అడ్జస్ట్ అవుతూ ఉంటారు అక్కడ వెళ్ళినప్పుడు? అసలు కాలేదు బ్రో. అది కాకుండా మాకు ఉన్నది ఏంది 1 day 2 days గ్యాప్. పొద్దున చలి బాగా ఎక్కువ ఉంటది, సడన్ గా ఎండ పడుతుంది, సడన్ గా వర్షం పడుతుంది. ఇంకా బాడీకి ఎట్లా రియాక్ట్ అవ్వాలని కూడా తెలియదు. ఇంకా దాని మీద మేము ఒక 1000 kilometers 1500 kilometers మేము బైక్ నడపాలి. దాంతో పాటు ఇంకా తిండి ప్రాపర్ ఉండదు, సర్వే కావచ్చు. మాకు ఫుడ్ ప్రాపర్ ఉండదు, లాంగ్వేజ్ రాదు. ఇంకా చెప్పాలంటే చెప్పుకుంటూ పోవచ్చు, అదే కదా అడ్వెంచర్. అంతే అన్న, మేము ఇట్లా ఇక్కడ చెన్నై వచ్చినప్పుడు ఇక్కడ ఆటో వాళ్ళు బస్సులు కానీ మాకు ఈ లాంగ్వేజ్ వస్తలేదు, మా లాంగ్వేజ్ వాళ్ళకి వస్తలేదు. తిప్పలు పడి దాకా వచ్చినాం మేము. ఓకే అన్న, థాయిలాండ్ లో మీరు అది చిన్న కప్పలు తేళ్లు అవన్నీ తింటారు కదా, అవన్నీ తింటుంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారన్న? అంటే అట్లా అనిపించింది. బట్ ఏముందిలేండి, అందరూ కామన్ గా తింటున్నారు, సరే పోనీ ట్రై చేస్తే ట్రై చేయని అన్నట్టు అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది అన్న? నాకేంటంటే అన్ని ట్రై చేసేయాలి బ్రో. నాకు ఉన్నది ఒక లైఫ్, ఇది చూడలే అది చేయలే అన్న ఏది ఉండద్దు, అన్ని ట్రై చేసేయాలి. నచ్చకపోయినా ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టైం వద్దు వదిలేయాలి అంతే. సో అంతే, అట్లే ట్రై చేసిన. ముసలి ఆ రోజు ముసలి పాము పురుగులు కప్ప ఒకటి ట్రై చేయలే, ఎందుకంటే నాకు అలర్జీ అది. కప్ప కుక్క రెండు ట్రై చేయలే. ఫారెన్ అంటే చాలా మంది వేరే దేశాలలో చాలా మంది మన ఇండియన్స్ పోతే అమ్మాయిలు చాలా అట్రాక్ట్ అవుతారంట కదా మరి. సౌత్ అమెరికాలో అయితే ఇంకా ఎక్కువ. మనం ఏంటంటే మన ఇండియన్స్ బ్రెజిలియన్స్ లాగా ఉంటాం మనం అంటే వాళ్ళకి ఇంకా అంత ప్రేమ. సౌత్ అమెరికాలో వాళ్ళ స్పానిష్ వాళ్ళకి అంటే ఎక్సెప్ట్ స్పెయిన్ ఎట్లా నాకు తెలియదు, నేను పోలే కాబట్టి చెరిగిపోయిండు. సో ఈ సౌత్ అమెరికాలో ఈ స్పానిష్ మాట్లాడే సౌత్ అమెరికా నార్త్ అమెరికాలో స్పానిష్ మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇండియన్స్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ లవ్. ఫస్ట్ బ్రెజిల్ అని అడుగుతారు, ఎందుకంటే మన బ్రెజిలియన్ ఫేస్ అట్లా ఉంటాయి కొంచెం. తర్వాత ఇండియన్స్ అని చెప్తే ఓ ఇండియన్స్ అది ఇది అని చెప్పి అసలుకి వాళ్ళు ఎంత లవ్ చేస్తారంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అనిపిస్తుంది ఏంద్రా మన ఇండియన్స్ కి అసలు ఇంత డిమాండ్ ఉందా అన్నట్టు అనిపిస్తుంది. మనకి డిమాండ్ లేదు కానీ మన అనకొండాస్ కి డిమాండ్ ఉంది. అమ్మాయిల విషయానికి వస్తే మీకు ఎవరన్నా లవ్ లాంటి ఏమన్నా ఉన్నాయా? లేదన్నా, మీకు నిజంగా లవ్ ఉందని అయితే మేము విన్నాము. లేదు ఓపెన్ ఉండేది ఉండేది, ఇప్పుడు ఎవరు లేరు కానీ ఉండేది. ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు లేదు. సింగిల్ రెడీ టు మింగిల్. మన దేశంలో అయితే మనం ఎక్కడైనా తిరగచ్చు, అయితే వేరే దేశంలో పోయి మన ఇండియన్ బైక్ల మీద మీరు రైడ్ చేస్తూ ఉంటారు కదా. సో అసలు ఎట్లా దాని ఏమన్నా వెరిఫికేషన్ లాంటివి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా దాని వెనకాల? అది చాలా పెద్ద ప్రాసెస్ చెప్పాలంటే, ఒక గంట సేపు పడుతుంది. సింపుల్ చెప్పాలంటే, ఇక్కడతో బైక్ ని ఎగ్జిట్ చేయాలనుకుంటే మనకు ఒక డాక్యుమెంటేషన్ కార్నెట్ అట్లాంటివి కావాల్సి ఉంటుంది. దాన్ని ఎవ్రీ ఇయర్ మళ్ళీ రెన్యూ చేసుకుంటా ఉండాలి. ఈ ఇయర్ ఆల్మోస్ట్ 50,000 నుంచి 80,000 మధ్యలో అవుతుంది, మనం తిరిగే కంట్రీస్ ని బట్టి. ప్లస్ మన వెళ్ళే కంట్రీలో ఇన్సూరెన్స్, ఆ కంట్రీతోని ఇన్సూరెన్స్ కావాలి. ఇండియాలో ఇన్సూరెన్స్ ఉందా లేదా వాళ్ళకి అనవసరం, ఆ కంట్రీతోని ఇన్సూరెన్స్ కావాలి. ప్లస్ ఇంకా కొంచెం అడిషనల్ డాక్యుమెంటేషన్స్ ఉంటుంది ప్రాసెస్. మన బైక్ కొన్ని ఇండోనేషియాలో చూస్తుంటే 400cc అబోవ్ అలౌడ్ లేదు. సో అట్లా కొన్ని కంట్రీస్ లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటది, అవంతా మనం రీసెర్చ్ చేసుకొని ముందే అన్ని తెలుసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బిస్కెట్ అయినా అంటే మళ్ళీ 5-6 లక్షలు బొక్క అయితే షిప్పింగ్ కి మళ్ళీ రావాలి. కాబట్టి ఒక మంచి కొన్ని కంట్రీస్ లో డిపాజిట్ తీసుకుంటారు, డబ్బులు ఎంట్రీ అప్పుడు తీసుకుంటే ఎగ్జిట్ అప్పుడు ఇస్తారు. మెక్సికో అట్లా మనకి తీసుకొచ్చారు అప్పుడు అక్కడ 40,000 50,000 మనిషికి అనుకుంటా, ఒక్కరికి 50,000 అంటే మళ్ళీ ఇచ్చేస్తారు డబ్బులు, మనకి ఇచ్చేస్తారు. కంట్రీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఇచ్చేస్తారు సేఫ్ సైడ్ గా. $40,000 $40 $500 ప్లస్ $100 ఫీ. $100 నాన్ రీఫండబుల్, $500 రీఫండబుల్. అంటే అక్కడ కరెన్సీ విషయంలో ఎట్లా ఉంటది అన్న? ఏదైనా ప్రాసెస్ ఉంటుందా మన కరెన్సీని అక్కడ కన్వర్ట్ చేసుకోవడానికి? కార్డ్స్ మాక్సిమం మన కార్డ్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఏ టీమ్ లోనైనా. ఇక్కడ మనం ఈసారి మన ఖర్చు అయిన దానికన్నా మాకు జిఎస్టీ పడింది, ఎక్కువ పడింది. టీసీఎస్ మేము ₹1,00,000 ఖర్చు పెడితే 20-30,000 టీసీఎస్ పోతుంది. ఎందుకంటే లిమిట్ దాటిపోయింది. 6 months కదా ఈసారి. లాస్ట్ టైం అంతా మేము 2 months కల్లా రిటర్న్ వచ్చేస్తున్నాం. ఖర్చు అంత తక్కువ ఉండే, మా లిమిట్ క్రాస్ చేయలేదు. ఈసారి చాలా ఎక్కువ టీసీఎస్ పోయింది. అంటే మీరు వరల్డ్ రైడ్కి వెళ్ళినప్పుడు కొన్ని రోజులకి తిరిగి వచ్చారు కదన్నా, దానికి ఏంటి కారణం అసలు? ఎందుకు? ఎక్కడికి?
50 days చర్య అని అనుకుంటా. 50 days కాదు, మేము అదేంటంటే ఒక షిప్పింగ్ చేస్తాం కదా, ఇప్పుడు కంట్రీ ఏ టు కంట్రీ బి షిప్ చేస్తాం అనుకోండి, ల్యాండ్ బార్డర్ ఉంటే మనకి షిప్పింగ్ టైం లేదు. ఇప్పుడు ల్యాండ్ బార్డర్ కాకుండా ఇప్పుడు మలేషియా నుంచి మేము ఆస్ట్రేలియా షిప్ చేసినాం. షిప్ చేసినప్పుడు మాకేంటంటే 10 days లో బైక్ అక్కడ రీచ్ అయిపోతుంది అనేది వాళ్ళకి మాకు ఇచ్చిన కమిట్మెంట్ అనమాట. ఆ 10 days మేము అక్కడ మలేషియాలో స్టే చేసాం అనుకోండి, ఖర్చు అవుతుంది మాకు. అదే ఆ ఖర్చుకి మేము టికెట్ బుక్ చేసుకుని ఇండియా వచ్చేసినాం అంటే ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు. ప్లస్ ఇక్కడ కొంచెం కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, జనాలకి కూడా కొంచెం ఆ రిఫ్రెషింగ్ ఉంటుంది. ఆ టైం ఏమైందంటే 10 days ఇచ్చిన కమిట్మెంట్ 50 days అయిపోయింది మాది. సో 50 days తర్వాత కూడా అక్కడికి వెళ్ళి పెద్ద స్కామ్ చేసి మా దగ్గర నుంచి దగ్గర 7 lakhs ఈచ్, వాడు డబ్బులు ఇస్తేనే నేను మీ బైక్ రిలీజ్ చేస్తా అన్నట్టు గొంతు మీద కట్టి పెట్టినట్టు పెట్టేసింది. ఇంకా మేము ఏం చేయలేము, ఇంకా దొరికిపోయినాం మేము. ఇంకా అట్లా చాలా జరుగుతుంది బ్రో స్కామ్లు, కొంచెం ఇది ఉండాలి. అందువల్ల మేము రిటర్న్ ఇండియాకి వచ్చినాం. ఆ 50 days మేము అక్కడ ఉంటే ఎంత ఖర్చు అయ్యేది. షిప్పింగ్ ఇప్పుడు మీరు ఫ్లైట్ లో చేస్తున్నారు అనుకోండి, మీకు కరెక్ట్ చెప్పేస్తారు 3 days లో వస్తుంది, 4 days లో వస్తుంది అన్నది. షిప్ లో అది చెప్పలేరు, అంతే కదా, ఎందుకంటే బ్యాడ్ వెదర్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు, సో డిలే అవుతుంది. ఇప్పుడు ఈ రోజు వస్తుంది అంటారు, సడన్ గా ఇంకో 10 రోజులు అవుతుంది అంటారు. మనం ఒక కంట్రీలో అన్ని రోజులు స్టే చేయలేము కదా. సో అందువల్ల మేము ఇండియా వచ్చేసి మా లాస్ట్ మినిట్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే మేము టికెట్ బుక్ చేసుకుని మూవ్ అవుతాం. అదే ఇంకా బ్రేక్ పీరియడ్. ఓకేనా, ఈ రైడింగ్ మొత్తంలో ఒకటి డ్రీమ్ ప్లేస్ అని ఉంటది కదా మీ ఇద్దరికి, ఆ డ్రీమ్ ప్లేస్ ఏది రైడింగ్ లా? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది పర్సనల్ గా. అదే మీకు పర్సనల్ గా. నాకైతే పాకిస్తాన్ అది అల్టిమేట్ లాస్ట్. అంటే చాలా మంది ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా ఏమనుకుంటారంటే, అదేంద్ర మనకి పాకిస్తాన్ అంటే శత్రు దేశం, ఆడికి పెట్టుకున్నారు ఏంది మీ డ్రీమ్ ప్లేస్ అని అనుకుంటారు. ఎవరికైనా ఒక డ్రీమ్ ప్లేస్ అంటే ఎట్లుంటది అంటే, ఎవ్వరు చేయండి మనం చేస్తే అది మనకి డ్రీమ్. అంటే అందరు వెళ్ళే దాని దగ్గరికి వెళ్తే అది మన డ్రీమ్ అని చెప్పలేం. ఇప్పుడు మిమ్మల్ని స్టాప్ చేస్తారు కదా మీరు వెళ్ళొద్దు అని, ఆ ప్లేస్ కి వెళ్ళాలని లోపల ఉంటది కదా అంతే. సో అట్లా పాకిస్తాన్ కి వెళ్ళి అక్కడ రైడ్ చేయాలి. బండి ముందు ఇండియా ఫ్లాగ్ పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకొని ముందు కదా వెనక్కి కూడా పెట్టుకోవాలి, పెట్టేసి రైడ్ పెట్టుకోలేము వెనక రైడ్. ఇండియా ఫ్లాగ్ అస్సలు ఉంటుంది. అంటే టెర్రరిస్ట్ నా కొడుకులు మొత్తం అక్కడ. అంటే అందరని కాదు, 99% టెర్రరిస్ట్, మిగతా 1% టెర్రరిస్ట్ బ్రెయిన్ ఉంటుంది. అసలు మన ఇండియన్ రైడర్స్ ఎవ్వరు వెళ్ళలేని చోటుకి వెళ్ళారు కదా మీరు బికాస్ ది వాల్. సో అసలు అక్కడికి ఎందుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా అనిపించింది? అసలు మేము వెళ్ళినప్పుడల్లా అక్కడికి అందరు అదే, అసలు మీరేంది ఇప్పుడు వచ్చిరేంది, ఇప్పుడు ఎవరు రాడు, ఏ హోటల్లో పోయినా అన్ని హోటల్ రెనోవేట్ చేస్తున్నారు, అంటే ఎవరు రాడని ఏదో ఒక రూమ్ 2 రూమ్లు అట్లా తీసి పెట్టారు. ఎందుకంటే కార్లలో వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇక ఆల్మోస్ట్ ఇంకా మేము బైక్స్ కి ఎవరైనా కూడా అక్కడికి వెళ్లే ముందు సీలలు ఉంటాయి అనమాట బైక్ కి, ఐస్ మీద గ్రిప్ కోసం. అవి మాకు లేవు, ఏం లేవు, అట్లనే పడుతూ లేస్తూ అట్లనే వెళ్ళిపోయినాం మేమైతే. ఇంకా అసలు ప్రతి ఒక్కటి షాక్ అక్కడ. ఈ సీజన్ ఇది పీక్ వింటర్ టైం. అసలు మీరు ఎట్టొచ్చారో మీకు మైండ్ ఉందా? పిచ్చోళ్ళ మీరు ఇక్కడైతే మీరు క్రేజీ మ్యాడ్ అని ఇష్టం వచ్చినట్టు ఆ సర్టిఫికేట్స్ అక్కడ పైన ఉన్నాయి కదా, 2 సర్టిఫికెట్లు. అదే అనమాట ఆ డేట్ రోజు మేము అక్కడ వెళ్ళినామని. అక్కడ ఉన్న లోకల్ బైకర్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చినారు మాకు, వాళ్ళు కూడా షాక్ అయినారు అనమాట. అంతే కదన్నా, అసలు మీరు అంటేనే ఎవరు చేయలేని చేస్తారు, అడ్వెంచర్ కి మారుతారు. ఎవరన్నా మమ్మల్ని మీరు చేయలేరు అది ఒక మాట అంటే మాకు చాలు, అది ఇంకా బుర్రలు తిరగనే ఉంటది, అది ఎట్టనే చేయాలని. చేసిన తర్వాత మనం జస్ట్ ఆ ఫోటో తీసి పెడతాం అంతే చాలు, ఇంకా చాలు. మాకు కూడా సౌత్ అమెరికా అయింది, ఇన్ని రోజుల్లో మీరు చేయలేరు అది ఇదని చాలా మంది అని అన్నారు. మాకు కానీ ఇండియన్ పాస్పోర్ట్ కాకుండా వేరే కంట్రీ పాస్పోర్ట్ ఉండి వీసా ప్రాబ్లం లేకుంటే అసలు ఇట్లానే మాది అంతే. బ్రో బ్రెజిల్ వీసా కోసం దగ్గర 20-30 రోజులు, 40 days అనుకుంటా, 30-40 days ఒకటే రూమ్ లో. ఇంకా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది మాది, ఇటువంటి మేము కదలలేము మేము. ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నాం జస్ట్ ఒక బ్రెజిల్ వీసా కోసం. ఒక 1 week రైడ్ చేసినాం. సరే బ్రెజిల్ కి వెళ్ళినప్పుడు వెనిజులా వీసా పోతే ఎంబసీ లేదు అక్కడ. ఇట్లాంటి స్ట్రగుల్స్ ఉంది కదా. ఇదే నాకు ఒక అమెరికన్ పాస్పోర్ట్, నేను ఇండియనే, నేను అమెరికాలో సిటిజన్స్ ఉంది, నాకు పాస్పోర్ట్ ఉంది, నేను వెళ్తా తిరుగుతా, నేను కూడా ఇండియన్ అనే చెప్పుకుంటా, కానీ నాకు పాస్పోర్ట్ ఏముంది, దానికి వాల్యూ ఏముంది? మెయిన్ పాస్పోర్ట్ మ్యాటర్స్. ఇప్పుడు నేను ఇండియన్ ని, సపోజ్ నేను ఫ్యూచర్ లో ఏదన్నా ఇప్పుడు కెనడియన్ సిటిజన్ ఏదో సిటిజన్షిప్ నేను తీసుకున్నా, నేను ఇప్పుడు రైడ్ చేసినా అనుకోండి, అది ఇండియన్ కిందకి రాదు. ఎందుకంటే ఇండియన్ పాస్పోర్ట్ మీద స్టాంప్ పడ్డప్పుడు, ఇండియన్ బైక్ లో నువ్వు పోయినప్పుడే నువ్వు ఇండియన్ గా రికగ్నైజ్ అవుతావు. నువ్వు ఇండియాలో పుట్టినంత మాత్రాన వేరే పాస్పోర్ట్ తీసుకొని నేను పోయి నేను ఇండియన్ అంటే అది, ఎందుకంటే నీకన్నా ఒక ఇది ఉంటది కదా, పాస్పోర్ట్ మ్యాటర్, ప్రివిలేజ్ ఉంటది కదా. ఆ కంట్రీస్ కి అసలు వీసా అవసరమే లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు క్రాస్ చేసుకుంటా.
ఏదో పక్కన స్టేట్ కి వెళ్ళినట్టు వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అసలు ఏముండదు, జస్ట్ స్టాంప్ గో మనకైతే అట్లా మనం కొన్ని కంట్రీస్ వీసా అంతెందుకు మేము ఉరాగ్వే పరాగ్వే వీసాలు తీసుకుని అక్కడికి వెళ్దామంటే 6 months చెప్పిండు. 6 months నేను అడిగిన వెయిటింగ్ పీరియడ్ నేను అడిగిన 6 నెలల 6 రోజుల అని అడిగిన 6 months అని చెప్పిండు. ఓకే నమస్తే అని చెప్పి అంటే ఇప్పుడు అదే మాకు అమెరికా పాస్పోర్ట్ ఉందనుకో మనకి జస్ట్ వెళ్ళిపోవచ్చు అంతే, డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోయిన స్టాంప్ తిరిగిన మళ్ళీ బయటికి వచ్చేసి. అంటే ఓన్లీ మన ఇండియన్స్ వరకే అట్లా ఉంటదా? అంటే ఇప్పుడు పాస్పోర్ట్ ని బట్టి ఇప్పుడు మన పాస్పోర్ట్ కి ర్యాంకింగ్ ఇప్పుడు ఎంత 84th 81st ర్యాంకింగ్ ఉంది. ఇప్పుడు కూడా మాకు సౌత్ అమెరికా ఇంత కష్టపడినా ఎట్లా చేసేసినాం, ఎందుకంటే యుఎస్ఏ టూరిస్ట్ వీసా ఉంది మా దగ్గర. ఆ టూరిస్ట్ వీసా ఉంది కాబట్టి మాకు వీసా అరైవల్ కానీ ఈ వీసా కానీ అట్లాంటివి దొరికినాయి. జస్ట్ ఆ వీసా కూడా లేకుండా పోయి ఉంటే మామూలుగా కాదు బిస్కెట్. అంటే 3 కంట్రీస్ కి ఇండియన్స్ కి ఉందన్నమాట. బొలివియా ఒకటి, ఎల్ సాల్వడోర్. ఇంకోటి అందరూ చూసే ఆడియన్స్ ఏమనుకోవచ్చు అంటే మీరు ముందే చేసుకొని పోవచ్చు కదా అంతా అనుకోవచ్చు. మాకు ఏ డేట్ లో ఏమైతుందని కూడా మాకు తెలియదు. సో ఒక షూరిటీ ఉండదు. ఏ కంట్రీస్ కి ఎట్లాంటి వీసా ప్రాసెస్ అనేది మాకు తెలుసు. అది ఎక్కడ తీసుకోవాలన్న రూట్ ప్లాన్స్ మా దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా థింగ్స్ జరుగుతాయి కదా, ఇంకా అది మనం ఏం చేయలేము. అది మన చేతుల్లో కొన్నిసార్లు ఏంటంటే ఇటు వెళ్ళాలనుకుంటాం, ఆ రోడ్ లో ఏదన్నా ఉండొచ్చు, ఏదో జరగచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఆ కంట్రీ స్కిప్ చేసి మళ్ళీ వేరే కంట్రీ నుంచి ఎత్తుకోవాలి. మళ్ళీ అప్పుడు ఆ కంట్రీకి వీసా అప్లై చేయాలన్నప్పుడు మళ్ళీ తలకాయ నొప్పి. వీసా కోసం చాలా ఖర్చు పెట్టినాం కదా, చాలా ఖర్చు. యూఎస్ వీసా కోసం మేము ఎంత 2 lakhs ఏమో ఇచ్చి డేట్స్ ముందు రప్పించుకున్నాం. అట్లా మీరు అట్లా రైడింగ్స్ వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళకి బాగా మిస్ అవుతుంటారు కదన్నా, సో దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేసుకుంటారు? ఏం చెప్పాలంటే నేనైతే మిస్ అవ్వను అసలు. అలవాటు అయిపోయింది మా ఇద్దరికి. ఫస్ట్ లో ఫుల్ ఉండేది ఇద్దరికి. ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు 10 రోజులు 5 రోజులు వెళ్తేనే వామ్మో ఇంటికాడికి పోవాలి అని, ఇంటికి పోయి చేసేది ఏం లేదు, మళ్ళీ టీవీ కూడా అంటే. ఇప్పుడు ఇదేంటంటే ఇన్ని రోజులు అయిపోయింది కాబట్టి మొన్న 6 months 5 months అయినా కూడా నాకైతే అంత ఏం అనిపించలేదు. అలవాటు అయిపోయినాను, ఎందుకంటే ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాం అంతే ఇంకా. సో కాబట్టి అలవాటు అయిపోయింది. ఓకేనా. ఫస్ట్ మీకు సిల్వర్ బటన్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉండేనా మీకు? అది యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి గోల్డ్ ప్లే బటన్ వచ్చినా కూడా సంతోషపడతారో లేదో తెలియదు, కానీ ఆ సిల్వర్ ప్లే బటన్ వచ్చిన రోజు వాళ్ళకి ఎట్లుంటది అంటే ఇంకా ఆ రోజు నైట్ నిద్ర కూడా పట్టదు. అట్లా చూసుకుంటుంది. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఒక 4-5 క్రింజి షార్ట్స్ పెడితే 1 lakh వచ్చేస్తున్నది. అప్పట్లో అసలు ఒక కావాలి అంటే 2.5 years తర్వాత ఏమొచ్చింది, 2.5-3 years తర్వాత వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ కష్టపడితే 2 weeks 3 weeks లో వచ్చేస్తాను యూట్యూబ్ షార్ట్స్. అవునా? అసలు సిల్వర్ బటన్ రావడానికి ఎంత టైం పట్టిందన్న? ఎన్ని వీడియోస్ చేసి? నాకు 3.5 years దగ్గర పట్టింది. 3.5 years. నాకు 1.5 year 1 year. లదాఖ్ వెళ్ళేదానికన్నా ముందే వచ్చేసింది నాకు. లదాఖ్ వెళ్ళే టైంకి 1,20,000 సబ్స్క్రైబర్స్ ఏమన్నారు, దానికన్నా ముందే వచ్చేసింది. నేను లదాఖ్ వెళ్ళినప్పుడు నాకు 18,000 సబ్స్క్రైబర్స్ ఏమన్నారు. నేను ఏంటంటే మధ్యలో గ్యాప్ తీసుకున్నా, ఒక 6 months గ్యాప్. పెద్ద కాన్స్టెంట్ గా నాకు యూట్యూబే ఫైనల్ అన్నట్లు లేదు. నాకు ఒక 1 year 2 months దాకా గ్యాప్ వచ్చింది ఆల్మోస్ట్. సేమ్ అప్పుడు కూడా అదే, నువ్వు చేయలేవరా అంటే నేను చేస్తారా అన్నట్టే చేసిన. ఇంకా ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళైతే మనము వద్దనుకున్నా కాదనుకున్నా ఖచ్చితంగా వాళ్ళైతే సపోర్ట్ చేస్తారన్న. మరి ఫ్రెండ్స్ సైడ్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉండేది మీకు? అది నీకెందుకు యూట్యూబ్, ఆ బండి ఏంది అంటే ఇట్లా అంటే ఉంటారు. చెర్రీకి వాళ్ళ ఫ్రెండ్ విషయాలను ఒక ఆయన ఉన్నాడు, ఆయన వాళ్ళ సపోర్ట్ మీన్స్ 2 set ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట నాకు. ఒకరేమో ఒక సైడ్ ఏమో ఎక్కరిస్తారు, అంటే అటు పోయినా అనుకోండి హలో గైస్ అది ఇది అంటారు. సో అట్లాంటివి చేయడం అంతా చేస్తారు. ఇంకొక సైడ్ ఏమో నేను చేయాలన్న మైండ్ సెట్ లేకుండా డిప్రెషన్ లో ఉన్నా కూడా అరే లే చేద్దాంపా వీడియో చేద్దాంపా అని చెప్పి వాడే కెమెరా బ్యాటరీ ఫిక్స్ చేసి హెల్మెట్ లో ఫిక్స్ చేసి రికార్డింగ్ కూడా ఆన్ చేస్తారు. అట్లాంటి ఫ్రెండ్స్ ఇంకొక బ్యాచ్. సో 2 type ఉన్నారనమాట. నాకైతే చెప్పదగ్గడానికి అయితే ఎవరు లేరు, అయితే ఇప్పటిదాకా ఎవరు లేరు. అంటే ఎక్కువ చెప్పాలంటే బాగా నాకు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారులే, కానీ బాగా సపోర్ట్ చేసి అట్లా అంటే ఎవరు లేరు ఇప్పటికైతే. చెర్రీ మెయిన్, చెర్రీ అన్న ఒకడే. అంటే రైడ్ కి సపోర్ట్ అయినా ఇప్పుడు ఎప్పుడు చెర్రీ అన్న ఒకడే. నాకు సన్నీకి ఏంటంటే ఫ్రెండ్షిప్ లో మేము చాలా కోల్పోయినాం అనమాట. చాలా దరిద్రం ఏంటంటే సింక్, అది కూడా సింక్ మా ఇద్దరికి. ఫ్రెండ్స్ డబ్బులు ఇప్పుడు చెర్రీ కాడ మంచిగా ఎట్లా చేసి గుంజుకోవాలో గుంజుకున్నారు. నేను డిప్లొమా చదివేటప్పుడు కూడా నా దగ్గర నుంచి ఎట్లా లేపేయాలో డబ్బులు తర్వాత అయినా సరే, కాలేజ్ తర్వాత అయినా సరే, ఎట్లయినా సరే ఇప్పటి వరకు చూసుకుంటే ఇప్పుడు చెర్రీకైనా ఎవరికి అప్పు ఉండడు, నేనైనా ఎవరికి అప్పు ఉండదు. మాకు రావాల్సిన క్యాలిక్యులేట్ చేసుకుంటే అయ్యి ఎక్కువ ఉంటాయి. అంటే ఆ ఫ్రెండ్స్ కాడి నుంచే ఉంటాయి. మళ్ళీ అప్పటి గుర్తుకొచ్చిందన్న, మీ ఇద్దరు ఎవరో 1 రూపీ అప్పున్నట్టు మాకు తెలిసింది. ఎవరికి
రూపాయి అంటే అప్పుడప్పుడు నేను అప్పు ఉంటా చెర్రీకి ఒక్కొక్కసారి నాకు అప్పు ఉంటాడు ఒక్కొక్క రైడ్ లో. ఇప్పుడు ఎట్లా అంటే మా ఇద్దరికి ఇప్పుడు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు రైడ్ చేసేటప్పుడు కొన్నిసార్లు చెర్రీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, కొన్నిసార్లు నా దగ్గర ఉంటాయి. సన్నీ లేకపోతే నేను అసలు చేసేవాడిని కొంచెం ఇంకా అట్లనే ఇంకా అడ్జస్ట్ అటు ఇటు కొంచెం. అంటే ఇప్పుడు నార్మల్ గా వేరే దేశానికి వెళ్ళినామంటే మామూలు విషయం కాదు కదా, అసలు డబ్బులు ఎట్లా అడ్జస్ట్ చేస్తారండి మీరు? ఇంకా యూట్యూబ్ నుంచి స్పాన్సర్షిప్స్ మామూలుగా అప్పుడప్పుడు కొన్ని యాప్స్ చేస్తాం కదా, కొన్నిసార్లు ఏంటంటే మేమైతే డబ్బులు లేకుండా సూపర్ బైక్ కూడా అమ్ముకున్నాను నేనైతే. అంటే మనం వెళ్ళినప్పుడు పలానా ఇంత అమౌంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదన్నా, సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా దాన్ని ఎట్లా ప్లానింగ్ చేసుకుంటారు? 10 లక్షలు అయింది అనుకుంది 20 లక్షలు కూడా అవుతుంది. కొన్నిసార్లు ఎట్లా అంటే మనం 10 అవుతుంది అనుకుంటాం, అది ఆ రేట్ లోనే అయిపోతుంది. అది మనం పర్టికులర్ గా ఏంటని చెప్పలేము. ఇంకా అప్పుడైతే రిలాక్స్ ఉంటది కానీ పోయేటప్పుడు అయితే బాధ అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లైట్ లో షిఫ్ట్ చేసినాం కదా, మాకు ఇచ్చిన కొటేషన్ ఏంటంటే $1,000 $1,200 ఇచ్చినారు పర్ బైక్. వన్స్ బైక్ అక్కడ రీచ్ అవ్వగానే మాకు వచ్చిన బిల్ ఏంటంటే $1,800 వచ్చింది. మా దగ్గర డబ్బులే లేవు అసలు చేతిలో, ఇంకా ఎట్టెటో అరేంజ్ చేసి ఏదో చేసి ఇంక ఇచ్చినా. ఇంకా అట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా చాలా వస్తుంది. అందరూ ఇంకోటి ఏమనుకుంటారంటే వీళ్ళు ఫాస్ట్ చేసేస్తున్నారు. లాస్ట్ టైం లో డబ్బులు లేకుండా మేము ఇంకా ఫాస్ట్ నెక్స్ట్ రోజు మా కిందికి డబ్బులు లేదా ఆ సిచ్యువేషన్ ఉంటాం మేము. అది బయట చెప్పుకోలేము కదా మనం. చూసే వాళ్ళకి ఏంటంటే 1,000 కొన్నారా, అది ఈఎంఐ ఎట్ట కట్టాలని పోతుంది అంతా. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, ప్లస్ మనం ఇప్పుడు వరల్డ్ రైడ్ అన్న ఒక ఇది పెట్టుకున్నాం బ్రో, అది చాలా మందికి అర్థం కావట్లేదు. వాళ్ళు దాంట్లో ఎంటర్టైన్ అవుతున్నారా లేదా అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇట్లాంటి విషయాలు వాళ్ళు బాగా ఎంటర్టైన్ అవుతున్నారు. ఇంకా దానికోసం చేయాల్సిన ఒక పుష్ ఉంటది కదా, ఇది చెయ్యాలి ఇంకా అన్నట్టు. మన కోపిక లేకుండా సబ్స్క్రైబర్స్ కోసం చెయ్యాలి అని. నాకైతే అసలు ఈ బైక్ కొనడంలో అంత ఇంట్రెస్ట్ అయితే అసలు లేకుండే. నేను అన్న టైగర్ కొన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అందులో 10% కూడా నేను హ్యాపీగా ఫీల్ అవ్వలే ఇది కొనేటప్పుడు. కానీ నేను ఎట్లా ఆలోచించిన అంటే ఇండియా వచ్చినప్పుడు మనం కొంచెం ఏదైనా డిఫరెంట్ గా చేయాలి, ఎంటర్టైన్ చేయాలి వీళ్ళని. కొంచెం సూపర్ బైక్ ఉంటే ఏంటంటే ఇది ఒక క్రింజ్ కంటెంట్ లాగా అయిపోతుంది. ఇది ఇక మనం తప్పదు. ఇంకా ఇప్పుడు యూత్ జనరేషన్ ఎట్లుంది దానికి తగ్గట్టు మనం వెళ్ళిపోవాలి. అంతేగాని నిజం చెప్పాలంటే నేను ఇది కొన్నందుకైతే అంత హ్యాపీగా అయితే ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు అసలు. యాక్చువల్లీ చెప్పండి స్పోర్ట్స్ బైక్ మీద అడ్వెంచర్ బైక్ అంటే ఇప్పుడు కూడా కొంచెం మాట్లాడుకున్నాము. ఒక దగ్గరికి ఇట్లా రైడ్ చేద్దాం అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈ 2 సూపర్ బైక్స్ ఉన్నాయి కదా, తలా ఒకటి వేసుకోపోదాం అనుకున్నాం. కానీ వద్దు, ఇది కొంచెం వరకు మంచిగా ఉంటది అంటే అదే అడ్వెంచర్. మనకి ఎంత గుంటలు ఉన్నాయా కదా, టప్ 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 గుద్దుకుంటూ పోయినా అన్న పాయింటే. ఎంత స్పీడ్ ఎంత మెయింటైన్ చేస్తారన్న మీరు రైడ్ చేసేటప్పుడు? అంటే ఇప్పుడు పెద్ద కంట్రీస్ అనుకోండి బ్రో, అక్కడ మనం ఖచ్చితంగా కొన్ని స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేయాలి, లేదంటే వాళ్ళు పట్టుకుంటారు. చెర్రీ అప్పుడు మీ ఇద్దరం కోస్టారికాలో పనామాలో పట్టుకున్నారు. అప్పుడు ఎంత గన్ను పెడితే 156 ఎంత వచ్చింది స్పీడ్, 120 130 స్పీడ్ లిమిట్ అక్కడ 110. అయితే సో యాక్చువల్లీ మేము ఇంకా 200 లో ఉన్నాం, కానీ పోలీసు వాళ్ళని చూసి బ్రేక్ కొట్టినప్పుడు అది 156 వచ్చింది. ఎందుకంటే ఆ రోడ్లు ఎవరు లేకుండే. సో మేము చేసినాం అంటే ఇంకా మాకు తప్పకుండా చేసినాం. మీరు ఫాలో అవ్వాలని చెప్పలే, ఎవరిని దాంట్లో ఇన్స్పైర్ చేయకూడదు అని చెప్పేసి మేము మోస్ట్లీ పెట్టాం ఓవర్ స్పీడింగ్. అది కూడా చెప్పేస్తాను. అదే పోలీసులు అంటే ఒక విషయం గుర్తు వచ్చిందన్న, ఏదో ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్ట్ చేశారంట కదా మిమ్మల్ని. చెర్రీని ఎందుకు అంటే అర్జెంటీనా నుంచి వస్తుంటే అక్కడ ఏంటంటే అర్జెంటీనాలో టైర్లు ఉంటాయి కదా, బైక్ టైర్స్ మనం తీసుకొని రాకూడదు, కాస్ట్ ఎక్కువ, అక్కడ ట్యాక్స్ ఎక్కువ. ఎంత అంటే ఇప్పుడు ఇండియాలో ఒక ఎగ్జాంపుల్ ఈ టైర్ 10,000 ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ బైక్ టైర్, అదే అర్జెంటీనాలో 30,000. అది సేమ్ టైర్, సేమ్ బ్రాండ్, అన్ని సేమ్. 30,000 కూడా కాదు, 50,000. ఎందుకంటే అక్కడ వాళ్ళ దాంట్లో ఈ టైర్స్ మీద వేసేది ఉంటది కదా ట్యాక్స్, అది చాలా ఎక్కువ అన్నమాట. అర్జెంటీనా వాళ్ళు ఏం చేస్తారంట అంటే అక్కడి నుంచి పక్క దేశాలకు పోయి టైర్లు మార్పించుకొని మళ్ళీ కొంచెం అరగొట్టుకొని అర్జెంటీనాకి వస్తారంట. అది కూడా ఆ టైర్ మార్చుకొని వచ్చేటప్పుడు ఈ బటన్స్ ఉంటాయి కదా, అవి కనిపించిందంటే ఫైన్ వేసేస్తారంట, సీజ్ చేస్తారంట. ఆ విషయాలు మాకు తెలియదు. నేను యుఎస్ నుంచి ఆ టైర్ దొరకదని చెప్పి యుఎస్ నుంచి ఆర్డర్ చేసి రప్పించిన. అప్పుడంటే 50,000 టైర్ ప్లస్ వచ్చింది అంత కాస్ట్ అయింది. ఇంకా టైర్ తీసుకొని చెల్లి నుంచి మేము అర్జెంటీనాకి వస్తా అంటే నన్ను పట్టుకున్నారు. ఇంకా నాకు అస్సలు అర్థం కాలేదు అసలు ఎందుకు వీళ్ళు ఏంది కాన్సెప్ట్ అని. ఇంకా నువ్వు ఫైన్ అనే వేసుకోరా బాబు, టైర్ ఇచ్చారంటే అసలు ఎలా చేయని చెప్పేది. ఎట్లా బయటకు వచ్చారన్న? ఇంకా టైర్ తీసుకొని పాస్పోర్ట్ మీద సైన్ పెట్టించుకొని అన్ని ఒక స్టాంప్ ఒక డాక్యుమెంట్స్ లాగా చేసుకొని లోపల ఫైల్ లో పెట్టుకున్నారు, వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోన్నారు. టైర్ మళ్ళీ వచ్చి ఇంకా టైర్ ఒక 90,000 అయింది కదా, వచ్చి మళ్ళీ టైర్ ఫిక్స్ చేయడానికి అది దానికి ఒక 90,000 మొత్తం
ఆ ఒక సెట్ ఆఫ్ టైర్స్ కి నాకు 1.5 1.8 lakhs లాస్ ఇంకా జస్ట్ 30,000 అయిపోవాల్సింది. మీ ఇద్దరి ఫస్ట్ ఇన్కమ్ ఎంత యూట్యూబ్ నుంచి? నాకైతే 11,000 బ్రో. నాకు 8,000 బ్రో, అది కూడా నాకు రాలే. అది నేను బ్యాంక్ అకౌంట్ ఏదో మిస్ మ్యాచ్ అయ్యి నేను అకౌంట్ కోసం ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని చూస్తాను. ఏంటంటే 7 months తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసి 7 months తర్వాత వస్తుంది అనుకుంటే రాలే. మళ్ళీ ఇంకొక 7 months తర్వాత 8,000 వచ్చింది. అప్పుడు కరెక్ట్ గా ఫిక్స్ చేసుకున్నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని. అప్పుడు అంత అయితే మరి ఇప్పుడు ఎంత? ఇప్పుడు అంటే నాకైతే ఒక చూస్తాను, చూసి చెప్తా డైరెక్ట్. అబద్ధం ఎందుకు, మీరే చెప్పండి. కెమెరాకి చూపించుకున్నా ఓకే చూసుకోండి. చాలా మంది అడుగుతా ఉంటారు కదా ఇన్కమ్ ఎంత అని. 2.1K నవ్వుతారేమో నాకు చూసుకోండి. రెండు చూపిద్దాం, రెండు చూపిస్తాను. ఇదా ఇదే కదా, ఇదే పెట్టేసిన నేనైతే ఇట్లానే పెట్టేసిన. ఓకే కనిపిస్తుందా? చూడండి ఎంతో లక్షలు వస్తాయి అనుకుంటారు కదా, కనిపించిందా? ఇది మళ్ళీ స్క్రీన్ షాట్ ఎడిటెడ్ అనగాల, రిఫ్రెష్ కూడా చేస్తున్నా. రిఫ్రెష్ అయిందా? ఓకే, ఇది కూడా ఇంకా ఈ డబ్బులతో మనం వరల్డ్ రైడ్ ఒకటి చేయాలి. ఇది చాలా మంది అనుకుంటారు కదా ఎంతో లక్షలు వస్తాయి సంపాదిస్తారని. చూడ్డానికి ఇంకోటి ఏంటంటే మంచి డ్రెస్ వేస్తూ అట్లా చూడడానికి అందరూ ఏమంటుందంటే వీళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ ఏమో అనుకుంటారు. అట్లా కాదు. లేదంటే మమ్మల్ని కింద చూపు చూడడానికి చాలా మంది ఉన్నారు. వాళ్ళ ముందు మేము అట్లా కింద దిగజారిపోవద్దు అని చెప్పేసి మంచి బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి అన్నట్టు దాని మీద కొంచెం అట్లా డబ్బులు పెడతాం. అంతేగాని ఇంకా డబ్బులు ఉందని చెప్పి కాదు. మనల్ని రిలేటివ్స్ ఉన్నారు కదా బ్రో, డైరెక్ట్ చెప్తా, రిలేటివ్స్ ఎట్లా చేస్తారంటే ఈడైతే ఈ నా కొడుకు అయితే పైకి రాడు, వేస్ట్ నా కొడుకు అన్నోళ్ళు ఇప్పుడు మనం చూస్తాను వాళ్ళ ముందు మనం ఒక్క సెకండ్ కూడా అట్లా అయిపోకూడదు అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా, ఒకటే రీజన్, ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే మనం ఏదన్నా లైఫ్ లో సక్సెస్ అవుతున్నాం అంటే, మనం ఏదైనా మంచి స్టేజ్ లోకి వచ్చినాం అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ తోని గొడవ మనకు శత్రువులా ఉంటారు కదా, వాడన్నా ఏదన్నా ఒక పాయింట్ టైంలో సరే అరే వీడు ఒకప్పుడు మన ఫ్రెండే కదరా, ఇంకా వాడు మంచి ప్లేస్ లో ఉన్నాడులే, మన గొడవలైనా ఇంకా మనకు వర్కౌట్ కాలే అన్న పాయింట్ లో ఆలోచిస్తాడేమో. కానీ రిలేటివ్స్ మాత్రం బయటికి నవ్వుతూ కూడా లోపల అయితే ఇంత పెట్టుకొని ఉంటారు. అది ఎవరైనా సరే మనకి ఇంకా వాళ్ళ మైండ్ సెట్స్ అట్లనే ఉంటాయి. ఏంటంటే మన ఫ్యామిలీలో మనం మాత్రమే గ్రేట్ ఉండాలి, ఇంకెవడు ఎదగకూడదు, ఎదగాలి మనకన్నా ఎక్కువ, అది మనమే నెంబర్ 1 ఉండాలి. నెంబర్ 2, 3 ఉన్నా ఓకే అట్లా అన్నట్టు. సపోర్ట్ చేయరు, పక్కన పెడితే మనని ఇంకా డిస్కరేజ్ చేస్తా ఉంటారు వాళ్ళు. చాలా ₹1000 కోసం అడుక్కొని ఇచ్చినారు. అంతే అన్న, ఇప్పుడు మన గురించి మన పేరెంట్స్ కన్నా వాళ్ళకి ఎక్కువ పట్టింపు ఉంటుంది. వీడు అట్లా అవుతాడు అంటారు. అయినా అట్లా అనుకోవడం, అందువల్లే మేము ఇంకా ఎక్కువ పోతానే పోస్టింగ్ వస్తుంది ఇంకా. ఓకే చెర్రీ అన్న, జైపూర్ టు ఢిల్లీ రైడ్ లా దయ్యాన్ని కలిసిరంట కదా, సో ఏం మాట్లాడేది సీక్రెట్ గా దయ్యంతో? ఏం కాదు బ్రో, యాక్చువల్లీ మేము చేసేదంతా సోలో రైడ్ కదా. అప్పుడు జైపూర్ లో ఒక రూమ్ తీసుకున్నా, కైండ్ ఆఫ్ ఎవ్వరు లేదన్నమాట. అది ఒక పెద్ద జైపూర్ లో ఉంటది కదా ఇల్లు, తెలుసు కదా, అదొక పెద్ద ఒక బంగ్లా లాగా. అది లోపల ఏదో ఒక రూమ్ ఇచ్చిండు. నేను ఒక్కడే ఉన్నా, ఎవ్వరు లేదు. ఇంకా కింద క్యార్ టేకర్ ఒక ఆయన ఉన్నాడు అంతే. నేను తినేసి నైట్ వచ్చినా ఏదో లాగా మనకి ఫీల్ అవుతుంది కదా, ఒక అన్ఈజీగా, అట్లా అన్ఈజీగా ఫీల్ అవుతానండి. డోర్ బాగా లాకేసి వస్తే డోర్ స్లోగా ఓపెన్ అవుతుంది. నాకైతే ఒక్కసారి ఇంకా అయింది, ఇంకా బెడ్షీట్ వేసుకొని ఇంటి పడ్డా. ఇంకా అసలు ఆ డోర్ సైడ్ కూడా పోలేదు నెక్స్ట్ డే మార్నింగ్ దాకా. ఇంకా నైట్ మొత్తం అది ఉంటది కదా ఫీల్, అట్లా అయింది. ఇంకా చూడడం కానీ ఒక ఫీల్ ఉంటది కదా, ఆ ఫీల్ అయ్యి చాలా సార్లు అయింది అట్లా. ఓకే అన్న, మలేషియాలో గోస్ట్ హౌస్ పోయారు కదా, సో అక్కడ ఎట్లా ఉండే అన్న మీ ఫీలింగ్? అంటే అది గోస్ట్ హౌస్ అని మాకు తెలియదు. ఎయిర్బిఎన్బిలో తక్కువ రేట్ వచ్చింది, మంచిగుంది ప్రాపర్టీ అని చెప్పి మేము అది బుక్ చేసుకున్నాం. తర్వాత ఆది అన్న అని చెప్పేసి చెర్రీ సబ్స్క్రైబర్ అన్న, ఇప్పుడు అన్న కూడా మంచి మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు. ఆ అన్న చెప్పిండు అనమాట, ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు, ఏంటి ఇది మంచి ఏరియా కాదు అని చెప్పేసిండు. ఏందన్నా ఏమైందన్నా అంటే అన్ని ఇక్కడ అన్ని దయ్యాలు ఎక్కువ అన్ని వస్తాయని చెప్పేసి చెప్పిండు. మాకేంది, నేను రోజు నైట్ 1 వరకు 2 వరకు కూడా ఉన్నాం, బయట తిరుగుతా ఉంటాం, నడుచుకుంటూ తిరుగుతా ఉంటాం. అప్పటిదాకా ఏం భయం లేదు. అన్న చెప్పినప్పటి నుంచి కథం, ఇంకా నుంచి చిన్న ఏదన్నా పిల్లి మియావన్నా కూడా అమ్మో దయ్యం వచ్చినట్టు, అందుకే పిల్లి వచ్చింది అట్లాంటి దాంట్లోకి వెళ్తున్నాం. కొన్నిసార్లు అయితే నేను సన్ని ఉన్నప్పుడు సౌండ్ రావడం, చాలా హోటల్స్ అట్లా జరిగింది. అంటే మనకు తెలియనంత వరకు అది ఓకే, వన్స్ ఎవరని చెప్పారంటే అదే మైండ్ లో ఫిక్స్ అయిపోద్ది. నాకైతే దిగాలంటే చాలా భయం. సన్ని బయట చెప్పుకోడు కానీ సన్ని కూడా చాలా భయం, బయటికి ధైర్యం. ఓకే అన్న, మనం ప్రతి ఒక్క వేరే రైడ్స్ చాలా చూస్తుంటాం కానీ
మీరు డే విత్ అంబులెన్స్ అని చేశారు కదా, అవును. సో అది ఎందుకు చేయాలనిపించింది? అప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ అన్నమాట. ఆ టైంలో మెయిన్ ఎవరంటే అంబులెన్స్ వాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ 108 అవి ఉంది, గవర్నమెంట్ అంబులెన్స్ ఉంది. ప్రైవేట్ అంబులెన్స్ వాళ్ళు ఇంకా చాలా కష్టపడుతున్నారు అనమాట. వాళ్ళు ఒకరైతే అట్లే నేను పోయి విజిట్ చేసినప్పుడు నాకు ఫ్రెండ్ ఒకరు ఉన్నారు అంబులెన్స్ డ్రైవర్. ఇంకా అరే మమ్మల్ని కూడా ఒకసారి ఒక వీడియోలో చేయరా, ఇంకా మేము కూడా ఇంత కష్టపడుతున్నాము అన్నప్పుడు సరేరా అని చెప్పేసి ఊరికే పోయినా. నేను పోయి ఒక 5 నిమిషాల కల్లా ఒకరు కోవిడ్ వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది, వాళ్ళని లిఫ్ట్ చేయడానికి పోతున్నాం ఒక ఇంటికి. యాక్చువల్లీ అది మనం చెప్పలేము కానీ వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు యూరిన్ పోయి బాత్రూమ్ పోయి అట్టే వాళ్ళని లేపుతా అంటే మనకు ఇది ఉంటుంది కదా, నా వల్ల కాలే, అయినా కూడా వాళ్ళ ప్రాణాలు కాపాడాలి కదా. ఇంకా నేను ఒక పక్క స్ట్రక్చర్ పట్టుకుని ఎట్టో చిన్న ప్లేస్ అది, దాంట్లో దింపి ఆ అంబులెన్స్ తీసుకుపోయి హాస్పిటల్ చేసి పాజిటివ్ అయ్యి వాళ్ళకి ఒక రోజుకి అట్లా చాలా చూసినారు వాళ్ళు. సో అది మనం ఒక వీడియో చేయాలనిపించింది నాకు వాళ్ళ కోసం అని, డెడికేటెడ్ గా అందులో చేసిన. అంటే అంబులెన్స్ డ్రైవర్స్ రోజంతా ఎట్లా కష్టపడతారు, సో ఈ సిచ్యువేషన్ ఎట్లా కష్టపడుతున్నారు చూపించారు. ఇంటికి కూడా పోకుండా అక్కడే పడుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నిద్రలో మళ్ళీ లేచి ఒక అంబులెన్స్ డ్రైవ్, మన నార్మల్ కార్ డ్రైవ్ నిద్ర లేకుండా డ్రైవ్ చేయాలంటే ఎంత కష్టం. ఇంకొక ప్రాణాలు అనుకుంది, ఆ ప్రాణాలను కూడా వాళ్ళు కాపాడాలంటే వాళ్ళు ఎంత ఫోకస్డ్ ఉండాలి. సో అంత కష్టపడుతున్నారు వాళ్ళు అన్నది నాకు చూపించాలనిపించింది, అందువల్ల చేసి. ఇంకోటి ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ ఏంటంటే వాళ్ళకు వచ్చిన డబ్బులతోని సహాయం చేయడం కానీ లేకపోతే డబ్బులే ఇవ్వడం కానీ అవి కూడా వీడియో తీసి మళ్ళీ యూట్యూబ్ లోనే పెడుతున్నారు. సో అట్లా మీరు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? మేము ఇప్పుడు మీకు ఒకటి చెప్తా, ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు చచ్చిపోయారు అనుకుంటా, యూట్యూబర్, క్యాన్సర్ వల్ల. సూర్యనా ఎవరో పేరు, నాకు అంత ఐడియా లేదు. నాకు అప్పుడు మేము అప్పుడు ఎక్కడ మలేషియాలో ఉన్నప్పుడు పంపించారు. ఆయన తెలుగు యూట్యూబర్. నాకు వచ్చినంత సహాయం నేను చేసి చెర్రీకి చెప్పిన, చెర్రీ మనలానే యూట్యూబర్, ఆయన కొంచెం మనీ క్రైసిస్ బాగున్నాయి, కొంచెం క్యాన్సర్ తో ఇట్లా బాధపడుతున్నాడు అని చెప్పేసి చెప్పిన. అంటే ఇప్పుడు మీరు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం, చెర్రీకి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడు మా దగ్గర ఉన్న బడ్జెట్ లో ఎంతో అంతా చెర్రీ కూడా హెల్ప్ చేసిండు. మేము ఎక్కడైతే ఏం పెట్టలేదు, నేను కొన్ని స్టోరీస్ పెట్టినా, చెర్రీకి అసలు సంబంధమే లేదు, ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది. మనలాగా ఒక యూట్యూబర్ అని చెప్పిన అంతే, తమిళ యూట్యూబర్ కూడా కాదు, తమిళ యూట్యూబర్ కాకపోయినా ఒక మనిషి. ఇప్పుడు మనకి బాగా ఇప్పుడు అంటే ఒక మనలానే ఆ అబ్బాయి కూడా అన్న పాయింట్ లో చెర్రీ ఆలోచించి ఇచ్చిండు. సో ఏంటంటే ఇంకా మేము ఇట్లనే ఇంకా చాలా చేసినాం. ఇప్పుడు మా ఫ్రెండ్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిండు, ఆ అబ్బాయికి కొంచెం ఇక్కడ రైడ్ కి ఇబ్బంది అవుతుందంటే మేము కొంచెం అమౌంట్ ఇచ్చినాం. ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మనం యూట్యూబ్ లో ఇప్పుడు జనాలు కూడా ఎట్లా అయిపోయారంటే యూట్యూబ్ లో పెడితేనే హెల్ప్ చేసినట్టు, యూట్యూబ్ లో పెట్టకుండా నువ్వు వెనక ₹1,00,000 నువ్వు హెల్ప్ చేయలేదు, యూట్యూబ్ లో ₹100 ఇచ్చినా కూడా అబ్బా ఏం హెల్ప్ చేసిండ్రా అన్న మైండ్ సెట్ కి వెళ్ళారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు కానీ వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళు లక్షలు దానం చేస్తారు, వాళ్ళు ఎక్కడ పెట్టుకోరు. అదేంటంటే ఇంకా ఇదేమైపోయిందంటే ఇక వాళ్ళ కంటెంటే అది, ఇంకా డబ్బులు ఇస్తే డబ్బులు వస్తాయి, అదొక కంటెంట్ అంతే. ఇంకా దాన్ని అట్లా చూడాలి తప్ప వాళ్ళే సహాయం చేస్తారు. వాళ్ళు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా అది, వాళ్ళకి వీడియోస్ పెడుతున్నారు కదా, వాళ్ళకి ఏంటంటే ఒకటి కొంతమందికి ఫేమ్ కావాలని, కొంతమందికి ఏమో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఒక వీడియో పెడితే దాని వ్యూస్ వస్తే దానికి ఇంత డబ్బులు వస్తుంది, ఇన్వెస్ట్ చేసిన కన్నా 10 times వస్తుంది నాకు. ఎందుకంటే మిలియన్స్ వీళ్ళు అలాంటి వీడియోస్ అట్లుంటది. సన్నీ కూడా నాకు చెప్పిండు, ఎందుకంటే మన ఇప్పుడు ఎమోషన్స్ ఎక్కువ కదా, ఆ ఎమోషన్స్ తోని కొంతమంది ప్లే చేస్తున్నారు. సరే దాని వల్ల కొంతమందికి లాభం అవుతుంది. మేము ట్రై చేస్తాం బ్రో, మేము కూడా సరే పెట్టడం చూపించాలనుకుంటాం కానీ మనసు అసలు అంటే ఏంద్రా ఆయన మరి మనం ఇంత దరిద్రమైన స్టేజ్ లో వెళ్ళిపోయినామా అని కొన్నిసార్లు అనిపిస్తుంది, మనకి చాలా అన్నిసి అనిపిస్తుంది. ఇప్పుడు నాకు కూడా నాకేంటంటే ఎవరన్నా హెల్ప్ అని వచ్చినారు అనుకోండి, నేను వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకుని నాకు అసలు క్లియర్ గా కూడా కనుక్కోను, ఈ హెల్ప్ మా ఇంత కష్టం ఉంది అది అమ్మకి వాళ్ళకి వీళ్ళకంటే నేను వెంటనే పంపించేస్తాను. మొన్న కూడా ఒక అమ్మాయి వచ్చి బాక్సర్ అనమాట, స్పోర్ట్స్ కంటే నేను ఇంకా ఎక్కువ చేస్తా, ఎందుకంటే నాకు చిన్నప్పుడు సపోర్ట్ చేయడానికి ఎవరు లేదు కాబట్టి. మొన్న ఒక అమ్మాయి బాక్సర్, ఆ అమ్మాయి వచ్చి నేషనల్స్ వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలి, గ్లౌస్ లేదు ఏం లేదు అది ఇదన్నా కానీ నా దగ్గర అకౌంట్లో ఎంత ఉంది అనుకున్నారు, 20,000 ఏమో ఉంది అకౌంట్లో అంతే. ఈ వరల్డ్ రైడ్ చేసేటప్పుడే ఆలోచన, నేను వీడియోలో చూపిస్తాను కానీ మీకు ప్రైవేట్ గా చూపిస్తా, నేను చాట్ చూపిస్తా, 16,000 వెంటనే కొట్టిన.
అమ్మాయి కొట్టి ఓకే అమ్మాయి వెళ్ళింది గెలిచింది వచ్చేసింది. ఇంకొక అమ్మాయి వెయిట్ లిఫ్టింగ్ కోసం నేపాల్ కళ్యాణ్. అట్లా స్పోర్ట్స్ కానీ చాలా చేస్తా. అమ్మకి ఏదైనా ఇదేదైనా చెప్పినారంటే సన్నీ అంటాడు, అరే వీడియో చేయరా ఏదైనా ఒకటన్నా వీడియో చేయండి. నేను సన్నీ నాకు చెప్పినప్పుడు నేను చేయను, సన్నీ చేసేటప్పుడు నేను సన్నీకి నేను చెప్తా నువ్వన్నా చేయాలి, సన్నీ చేయడు. ఇంకా మాకు అది ఇదైపోయింది, అది చెయ్యొద్దు అన్నట్టు. చెయ్యొద్దని కాదు, చేయలేకపోతున్నాం. అంటే ఏంటంటే జనాలకి ఒక్కసారన్నా చెప్పాలి, అరే మేము చేస్తాం సహాయం మేము కూడా. కాకుండా ఏంటంటే మాకు నచ్చింది పెడతాం అంటే, నచ్చింది ఇంకా ఇది వద్దు. లేదా కొంతమంది ఏంటంటే అన్న మాకు కొన్ని పెట్టద్దన్నా అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకి నచ్చదు. సో అట్లా కూడా కొన్నిసార్లు డ్రాప్ అవ్వాలి. ఇంకొకటి మేము చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాం. నేనైనా సరే సన్నీ అయినా సరే ఇద్దరం ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్. అది చాలా మందికి రాంగ్ యాటిట్యూడ్ లాగా అనిపిస్తుంది. అసలు మాకు ఎట్లా చెప్పాలంటే మాలా డౌన్ టు ఎర్త్ గా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉండదు. మేము ఇటు ఉండమన్నా అట్లుంటాం, ఎట్లంటే పిచ్చపోలా ఉండమన్నా అట్లుంటాం, ఒక లగ్జరీగా ఉండమన్నా అట్ట కూడా ఉంటాం. మాకు అన్ని లైఫ్ స్టైల్ మాకు తెలుసు. ఇంకా అమెజాన్ ఫారెస్ట్ లో వచ్చేటప్పుడు, అమెజాన్ ఫారెస్ట్ వెనిన్జులాలో ఉన్నాం కదా రూమ్. సారీ అదే అమెజాన్ ఫారెస్ట్, అది కూడా అమెజాన్ వెనిన్జులాలో ఒక ప్లేస్ బ్రో. లిటరల్ గా పబ్లిక్ టాయిలెట్ కన్నా ఘోరంగా ఉంది. ఇంకా తప్పదు ఇంక మాకు అది. సో అట్లాంటి దీంట్లో కూడా మేము ఉంటాం. ఇంకా దానికన్నా ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినా మేము ఉంటాం రైడింగ్ కోసం, దీనికోసం ఇంకా ఎట్లయినా చేసి ఉంటాం. ఇంకా మేము స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాం కాబట్టి మమ్మల్ని చెడ్డోళ్ళు చేయడం చేస్తే చేసుకొని కానీ మాకు అది అనవసరం. కానీ అదే మా మైండ్ సెట్, కానీ అది కాదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకో, మేము సాయం చేస్తారా అని అడిగితే సరే తమ్ముడు ఇంత చేస్తాం ఇంత చేస్తాను, మనకు మళ్ళీ నెక్స్ట్ మనం వెళ్ళాల్సిందని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా. డబ్బులు లేవంటే తమ్ముడు నా దగ్గర లేవు, నా దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను చేస్తా. నేను యూట్యూబ్ వీడియోలో కూడా చెప్పిన, చాలా మంది ఇట్లా నేను కాలేజ్ ఫీజు కట్టాలన్నా ప్లీజ్ అన్న హెల్ప్ చేయన్నా అని చెప్పేసి మేము కొలంబియాలో ఉన్నప్పుడు అడిగారు. మాకు ఆ టైంలో చెప్పాలంటే నేను వీడియో తీసిన హోటల్ ముందు కూర్చొని, అక్కడ ఫ్లైట్ కి నెక్స్ట్ డబ్బులు కట్టడానికి మా దగ్గర ఇద్దరి దగ్గర లేవు. నేను ఆ డబ్బులు ఎట్లా సెట్ చేయాలా అనుకున్న టైంలోనే చాలా మంది అడిగారు. మరి ఎందుకో తెలియదు, ఎగ్జామ్స్ టైమో ఏందో మరి. అప్పుడే చాలా మంది అడిగారు. నేను అప్పుడే ఇంకా ఇట్లా చెప్తే కరెక్ట్ కాదు, ఒకసారి వీడియోలోనే చెప్పేద్దామని వీడియోలోనే చెప్పేసిన. ఇంకా ఎందుకంటే కొన్ని సార్లు డబ్బులు ఉంటది, ఉన్నప్పుడు చేస్తాం, లేనప్పుడు అంటే మనం కష్టం కదా చేయడం. అట్లాంటి డబ్బులు ఉన్నప్పుడు దగ్గర ఒక 10 మందిని చదివించుంటాం కదా, దానికన్నా ఎక్కువ డబ్బులు. నేను సన్నీ కూడా చాలా చేసిండు. ఒక అమ్మాయికి కాలేజ్ జాయిన్ చేయించి అంతా చేసిండు. ఇప్పటిదాకా వీడియో పెట్టలే, ఏం పెట్టలేదు. నేను ఒక అబ్బాయికి 4 months 5 months కోర్స్ మొత్తం చదివిపించిన, ల్యాప్టాప్ కొనిచ్చిన. అంతా మేము సైడ్ లో చేస్తూనే ఉన్నాం, కానీ మాకు చెప్పడం రావట్లేదు. అంతే. మా కంటెంట్ రిలేటెడ్ కాదు అది, అది సపరేట్, ఇది సపరేట్ అంతే. ఇంకా డబ్బులు సంపాదించే ప్రతి ఒక్కటి చేస్తాడు బ్రో. బయట చెప్పుకునేవాడు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది దాంట్లో నుంచి లాభం చూడాలనుకుంటారు. అంతే. మనం కూర్చొని సాయం చేసి తెలియదు అంటారు, కానీ చాలా మంది అసలు అది ఏది ఇచ్చినా గానీ ఆ వీడియోని మళ్ళీ తీసి మళ్ళీ అప్లోడ్ చేస్తా ఉన్నారు. అది ఇన్స్పైరింగ్ గా, అంటే ఇప్పుడు మనం చేయడం వల్ల నలుగురు ఇన్స్పైర్ అవుతారు అన్నట్టు ఉంటది. కానీ మన భారతీయ సాంప్రదాయంలో ఎవరినైనా సరే అతిథి దేవోభవ అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. మనకి ఎవరు ఇన్స్పైర్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాయి. ఎస్పెషల్లీ ఈ విషయంలో, సహాయం చేసే విషయంలో ఇండియన్స్ కి, ప్రతి ఒక్క ఇండియన్ మైండ్ సెట్ సహాయం చేసేటట్టే ఉంటది. సరే ఇప్పుడు ఇట్లా పోయేటప్పుడు ఎవరైనా బండి ఆగిపోయింది అనుకోండి, ఆయన నెట్టుకుంటూ పోతున్నాను, మళ్ళంటి వాళ్ళు 2 అన్న ఏమైందన్నా అని చెప్పేసి అడుగుతాం. అది మనకి ఎవరినో చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం కదా, చిన్నప్పటి నుంచి మన ఇండియన్ బ్లడ్ లోనే అది ఉంది. ఈ మధ్యలో చాలా మంది ఇట్లా హోమ్ టూర్ అట్లాంటివన్నీ చేస్తారు. చెర్రీ అన్న బాత్రూమ్ టూర్ చేసాడు. ఎందుకన్నా ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, అప్పట్లో తమిళనాడులో బాత్రూమ్ టూర్ చేయలే, దాన్ని ట్రోల్ చేసిన. అది తమిళనాడులో బాత్రూమ్ టూర్ చేసి పెడితే అది 1 million views, 7 million. ఇప్పుడు మొన్న రజనీకాంత్ గారిది జైలర్ మూవీ కదా, అందులో కూడా ఉంటది చిన్న పిల్లలతో ఒక కన్వర్సేషన్ ఉంటది, బాత్రూమ్ టూర్ చేస్తా. ఇది కంటెంట్ ఏం లేదా, అంటే రజనీకాంత్ గారి దగ్గర దాకా పోయింది ఆ విషయం, అంత ట్రెండ్ అయింది ఇక్కడ. అందువల్ల దాన్ని ట్రోల్ చేసాం అంతే. ఇంకా అది ఇంకొకటి బ్రో, అది చాలా బాధాకరమైన విషయం అలాంటి కంటెంట్ క్రియేటర్స్ కి. మాకేంటంటే మాకు రికగ్నైజేషన్ లేకపోయినా మేము మా లోపల ఒకటి ఉంటుంది కదా, అరే మనం ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాం, ఇంతమంది చూడాలి, మాకు డబ్బులు రావాలి, ఇంతమంది చూస్తే మాకు డబ్బులు వస్తుందని కాదు, ఆ అప్రిసియేషన్, ఆ లవ్ దొరకాలి మాకన్నా ఒక ఫీల్ ఉంటుంది కదా. బాత్రూమ్ టూర్ చేసే వాళ్ళకి దొరుకుతుంది, ఇంకా వరల్డ్ టూర్ చేసే వాళ్ళకి దొరకదు.
ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే ఇట టాలెంట్ ఉన్న వాళ్ళైతే కిందనే ఉంటారు, టైం పాస్ కోసం చేసిన ఎక్కడెక్కడో వెళ్తా ఉంటాయి videos. అదే అమ్మాయిలు మెయిన్ ఇన్స్టాగ్రామ్ అమ్మాయిలు ఏమున్నారు, వాళ్ళు జస్ట్ పొట్టి పొట్టి డ్రెస్ వేసుకొని డాన్స్ రోడ్ లో ఉన్న తాగుపోతుని ట్రెండ్ చేసి మూవీ దాకా పోతుంది. ఇంకా మేము ఏం చేసుకోవాలి? ఇంకా మాలా అంత దూరం మామూలు మేము చేస్తాం అట్లాంటి వీడియోస్ కావాలంటే. మాకని ఒక రెప్యుటేషన్ మేము క్రియేట్ చేసుకున్నాం, బిల్డ్ చేసుకున్నాం కదా, దాని నుంచి దిగాలనిపించట్లేదు. వద్దురా, డబ్బులు వచ్చినా ఏం వచ్చినా మనకు అది వద్దు, ఇది చేద్దాం, వస్తా డబ్బులు వచ్చినా రాకపోయినా ఇది మనం చేద్దాం అంతే. మీలాగా వేరే రైడర్స్ ఇట్లా ఉంటారు కదా, వేరే బైక్ రైడర్స్, సో వాళ్ళతో కలిసే అవకాశాలు ఉన్నాయి ఫ్యూచర్ లో? అంటే ఇక్కడ ఇండియాలోనా? మన దగ్గర అంటే ఇక్కడ రైడ్ చేయడానికి ఎక్కడైనా ఏ రైడ్ కైనా సరే వేరే రైడర్స్ ఉంటారు కదా, బైక్ రైడర్స్, సో వాళ్ళతో కలిసి వెళ్ళే అవకాశాలు లేదు. అంటే మాక్సిమం లేదు. అంటే ఇప్పుడు చిన్న రైడ్స్ అనుకోండి, ఇప్పుడు మనకు బాగా తెలిసిన వాళ్ళు, ఇప్పుడు మేము రైడ్కి వెళ్ళేసి వచ్చినాం, వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే. చిన్న రైడ్ ఎంతసేపు పోయినా ఏం వచ్చినా 3-4 గంటలు రిటర్న్ వచ్చేస్తాం. ఒకవేళ ఒక పెద్ద రైడ్ 10 రోజులు వెళ్ళాలి, 20 రోజులు వెళ్ళాలి అనుకోండి, అప్పుడు కొంచెం కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఒకళ్ళకి ఇక్కడ పాస్ వచ్చింది అనుకోండి, కొంచెం ముందు పోయినాక ఒకళ్ళకి వస్తుంది. ఏంటంటే 500 కిలోమీటర్లు కొట్టాల్సింది 50 కిలోమీటర్లకు అయిపోతుంది ఆ రోజుకి. నాకు సార్ నీకు ర్యాపింగ్ ఎట్లుంటదంటే అసలు ఆగం ఇద్దరం వెళ్ళిపోవడమే. కొన్నిసార్లు thumbnail కూడా ఫోటోస్ దిగం, ఏం చేయం మేము, వీడియో కూడా దిగం, స్టేటస్ పెట్టా. ఏమిటా గోప్రో ఉందా? మామూలు ఫోన్ తో కూడా బ్లాగింగ్ లేదు, ఓన్లీ గోప్రో. పోయేటప్పుడు అట్లనే వెళ్ళిపోతాయి. ఇంకా మాకు అట్లాంటి రైడింగ్ స్టైల్ మాది. నాకు అట్లాంటి రైడింగ్ అంటే ఇష్టం. కొంతమందికి ఏంటంటే స్లోగా పోవాలి, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోవాలి, ఇది చేయాలి. ఎందుకు మేము పనామా నుంచి నార్త్ అమెరికా, అక్కడి నుంచి హ్యూస్టన్ కి 5 days 5th day లో వచ్చేసినాం. యాక్చువల్లీ 4 days 4 days లో 3.5 days లో వెళ్ళిపోయేటోళ్ళం. కాబట్టి మమ్మల్ని 8 గంటలు ఒక బార్డర్ దగ్గర ఆపేసారు. మొత్తం 8 countries 9 countries. మేము అంత ఫాస్ట్ గా వచ్చినామని చెప్తే ఎవరు నమ్మట్లేదు. అట్లెట్లు వచ్చారు మీరు, అసలు అట్లెట్లు వచ్చారు అని అడుగుతున్నారు. అదే ఒకళ్ళకి మెక్సికోలో మేము 2.5 రోజుల్లో బయటకు వచ్చేసినాం, ఒకళ్ళకి 8 రోజులు పట్టిందంట, సేమ్ మేము వచ్చిన రూటే. నాకు ఇంకా వర్షం అన్ని ఇంకా అయినా సరే మేము డైలీ 1000-1200 అట్లా తోలుకుంటూ వచ్చేసినాం. మా ఇద్దరికి సింక్ అయింది, అన్నిట్లో మాకు సింక్ అయింది వల్ల మేము రైడ్ చేస్తున్నాం. కొత్తగా ఒక మనిషితో రైడ్ చేయాలంటే చాలా కష్టం. మళ్ళా వాళ్ళతో మనము మింగిల్ అయిన దాకా, వాళ్ళ గురించి మొత్తం తెలుసుకున్న దాకా చాలా కష్టం. మింగిల్ అవ్వడం అది మింగిల్ అయిపోతాం. ఇప్పుడు వచ్చినారు పొద్దున, మిమ్మల్ని ఇప్పుడే చూసిన, ఇంకో గంట సేపు మనం మాట్లాడితే మనం మింగిల్ అయిపోతాం, మన ఫ్రెండ్స్ అయిపోతాం. దాంట్లో ఏం లేదు. కానీ రైడ్ చేయాలంటే దానికి ఒక వేరే మైండ్ సెట్ ఉండాలి. అది మన అందరితో సింక్ కాదు. అది